నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తకి ప్రేమ కంటే ఎక్కువగా ఈగోనే ఉంది అని అంటోంది రేణుక. భర్తకి దూరంగా నరకానికి దగ్గరగా బ్రతుకుతున్నాను అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. పెళ్ళైనప్పటికీ నాకు చిన్న వయసు మా నాన్నగారికి హెల్త్ బాగాలేక దగ్గర సంబంధం అని మా పెద్దమ్మ గారు తీసుకొచ్చారు. నాన్న పరిస్థితి బాగాలేదు. అప్పటికి నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. 9th స్టాండర్డ్ వయసులో మీకు పెళ్లి చేశారా? ఒక్క అమ్మాయికి 9th క్లాస్లో పెళ్ళి ఏంటమ్మా? అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదు అంటే పెంచుకున్నాం. మధ్య గారి కూతుర్ని మేము 2 అబ్బాయిలు ఉన్నారో పాప కావాలని పెంచుకున్నాం. పెంచుకున్న తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళ నాన్నగారికి పచ్చకామలు వచ్చి చనిపోయారు. మా ఆయనకి పెళ్ళప్పుడు 26 అట్లా ఉన్నాయండి. 10 సంవత్సరాల వయసు తేడాతో పెళ్లి చేశారు. 11 years డిఫరెన్స్ ఉంది. 11 years తేడాతో ఒక చదువు ఆపి చేసారా? ఇప్పుడు చదువు ఆపేసా. వాళ్ళు అన్నారండి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, మేము అమ్మాయి నేను ఏడ్చాను, నేను చదువుకుంటాను అని అంటే, లేదు మేము చదివించుకుంటాం పిల్లని అనేసి అన్నారు. పెళ్ళైన 3వ రోజే కార్యం రోజే పెట్టుపోతల విషయంలో గొడవలు వచ్చేసినాయి. ఈ గొడవల్లో మా ఆయన గారు అప్పుడే నోరు అనేసాడు, ఇగో మీ పిల్లని మీరు తీసుకుపోండి, మాకేం అవసరం లేదు, మా అక్కని మా అమ్మని తక్కువ చేసి మాట్లాడుతున్నారని అప్పుడే అనేసాడు ఆయన. అనుమానం ఉందండి మెయిన్ అబ్బాయికి. అసలు జాబ్ చేయవుగా, ఏమనుమానం? అప్పుడు అసలు ఏం జాబ్ చేయలేదండి. ఇక్కడికి వచ్చాక అక్కడ కూడా అనుమానం ఉండేది. ఇంట్లో ఉన్నా సరే అనుమానం పడేటోడు నా పైన. ఫోన్ చూస్తే అనుమానం అండి. ఫోన్లో ఎవరో చేస్తున్నాం, ఎవరు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నావు, ఏంటి ఎంతసేపు ఆయన డ్యూటీ నుంచి వచ్చేవాడు 20 రోజులకు ఒకసారి. వచ్చిన వెంటనే ముందు నా ఫోన్ ముట్టుకునేవాడు. స్టార్టింగ్ ఎక్కడైతే ఆ అమ్మాయి పేరుని 50,000 ఇచ్చారో అది సరిపోలేదు అతనికి. ఎంత వచ్చింది దానికి? 80 గజాలు అమ్మితే ఎంత వచ్చింది? మాకు రావడం 18 లక్షలు వచ్చిందండి. 50,000 ఇచ్చారు. 50,000 ఇచ్చి మరి మా పిల్లలకి ఏమీ లేదండి. కాదు ఊరికనే అమ్మా, నేను కాదు, రమేష్ లో ఉన్న మనస్సు గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు 50,000 18 లక్షల్లో ఎన్నో వంతు? యాభై వేలు కోడళ్ళకి ఏ రకంగా ఇచ్చావో కూతురికి అలా ఎలా ఇస్తావు అనేది నీకు నీ అల్లుడికి ఆల్రెడీ ఆ రోజే పాయిజన్ చుక్క పడింది. ఆ 2వ రోజు వచ్చింది గొడవ. ఈయన డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళి రావడంతోనే ఇంటికి రావడంతోనే 10,000 మంది దౌడ మీద కొట్టాడు. మా మామగారిని కూడా తోసి కొట్టాడు ఒకరోజు. ఈ పిల్లని కూడా జాబ్ చేయమన్నాడు. పిల్ల జాబ్ చేసినప్పుడు అతను వచ్చాక వాషింగ్ మిషన్ ఒకటి కొనుక్కున్నారు. పర్లేదు బాగానే ఉన్నారు అనుకున్నాం. ఇంక స్టార్ట్ చేసాడండి. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత, నువ్వు మీ సార్ నాకంటే అందంగా ఉంటాడా, నాకంటే తెల్లగా ఉంటాడా, నా మీద లేదు. బాధపడుతున్నాను. అందరికీ ఏం చెప్తున్నాడు ఇప్పుడు వెళ్ళి, ఎందుకు వచ్చేసావు నువ్వు అంటే, ఆ పిల్లనే మాట ఎందో, ఆ పిల్లకి పొగరు వచ్చింది. పొగరంటే గౌరవమే కదమ్మా, సిగ్గుపడాలి మీ ఆయన. తప్పుగా చెప్పాను. ఎవరైనా దారిలో పోయినా లాభ చెప్పారా, అమ్మ నీ కోడలు నీ కోసం ఇలా చెప్తుందని ఎప్పుడైనా చెప్పారా? నీకు కొంచెం కూడా విశ్వాసం లేదా? నువ్వు మంచం మీద పడుకొని ఉన్నావు కదా, ఆపరేషన్ చేసుకున్నట్టు. నా వయసు ఎంత? నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. రేణుక గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చిందో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రేణుక గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ప్రెసెంట్ ఉండేదైతే ఈసీఎల్ అండి. సొంత ఊరు అయితే కాకినాడ దగ్గర చిత్రాడ. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు?
నేను ఇప్పుడైతే చిన్న జాబ్ చేస్తున్నానండి. ఓకే, మీరు మ్యారీడా? మ్యారీడ్, బాబు కూడా ఉన్నాడు నాకు. ఎంత వయసు బాబుది? 6 years రన్నింగ్ అండి. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఎన్నేళ్ళు అవుతుందండి పెళ్ళి? 9 సంవత్సరాలు అవుతుందండి. ఈ జూన్ వస్తే 9 పూర్తే 10 సంవత్సరాలు వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటండి? మా హస్బెండ్ గొడవలు అండి మాకు. మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ కోసం ఇక్కడికి వచ్చారు. అవునండి. మీ హస్బెండ్ మీరు ఎక్కడ ఉంటారు? మా హస్బెండ్ ప్రెసెంట్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయి 6 months అవుతుందండి. ఆయన చిత్రాడ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? చిత్రాడ, మా అత్తగారు ఊరు. ఎక్కడమ్మా? పిఠాపురం మండలం అండి, కాకినాడ జిల్లా. ఓకే, ఏంటండి మీ సమస్య ఏంటి? యాక్చువల్లీ మేడం, మాకు పెళ్ళి అయినప్పటికీ నాకు చిన్న వయసు, మా నాన్నగారికి హెల్త్ బాగాలేక దగ్గర సంబంధం అని మా పెద్దమ్మ గారు తీసుకొచ్చారు. ఓకే. పెద్దమ్మ గారు కుదించిన సంబంధం చుట్టాలు అవుతారమ్మా, మన దూర బంధువులు, మంచి వాళ్ళు అని చెప్పి మా నాన్నగారికి చూపిస్తే, సరే ఇంట్లో నాన్న పరిస్థితి బాగాలేదు. అప్పటికి నేను 9th standard చదువుతున్నాను. సరే నాన్న 9th standard వయసులో మీకు పెళ్లి చేశారా? ఎంతమంది అమ్మా మీరు? ఒక్కదాన్నే కూతుర్నండి. మీ అమ్మగారు ఆవిడ? ఈ ఒక్క అమ్మాయా? ఒక్క అమ్మాయికి 9th class లో పెళ్ళి ఏంటమ్మా? అయితే ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి హెల్త్ బాగాలేదు అంటే పెంచుకున్నాం మధ్య గారి కూతుర్ని మేము. అడాప్షన్ డాటర్ ఆవిడ. మీ మరిది కూతుర్ని పెంచుకున్నారు, మీకు పిల్లలు లేరు? మాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు ఉన్నారో పాప కావాలని పెంచుకున్నాం. వారిని పెంచుకున్న తర్వాత తల్లిదండ్రులు చనిపోయారు. మా మధ్య గారు వాళ్ళ భార్య. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళకి ఇంకొక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి వీళ్ళు పెద్దమ్మ పెంచుకుంది. పెద్దమ్మేమో కొడుకుని పెంచుకుంది, పిన్నోడు. వాళ్ళ అక్క పెంచుకుంది మా తమ్ముడిని. మీ 2 పిల్లలు ఏమయ్యారమ్మా? మగ పిల్లలు? 2 బాబులు పెళ్ళిళ్ళు అయినాయండి. వాళ్ళ కాపరాలు చేసుకుని. అమ్మాయిని ఏ వయసు అప్పుడు దత్తత తీసుకున్నారమ్మా మీరు? 3వ నెల పిల్లల కాంచి మా దగ్గర ఉందండి. మేము పెంచుకుంటుండగానే వాళ్ళ నాన్నగారికి పచ్చకామలు వచ్చి చనిపోయారు. సొంత నాన్న, సొంత అమ్మ నాన్నకి. అంటే అప్పటికి ఈ అమ్మాయి పుట్టిన సంవత్సరానికి ఇంకో అబ్బాయి పుట్టాడు. మాకు ఆడపిల్ల లేరు, అన్నయ్య నువ్వు నేను మంచిగా చూసుకోవచ్చు ఒక ఆడపిల్లైనా అని కలిసిమెలిసి ఉండేవాళ్ళం అండి. అలా ఇంకా వాళ్ళిద్దరు చనిపోయాక మా దగ్గర చేసుకున్నాం. ఆధార్ కార్డులో పేరెంట్స్ అంటే మీ పేర్లు ఉంటాయా? మా పేర్లండి. మీ పేర్లే ఉంటాయమ్మా? అన్ని మేమే చూసుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులు ఏమన్నా, మీ మరిది వాళ్ళ ఆస్తులు ఏమన్నా పంపకాలు జరిగినాయి? ఆయన గారికి 6 ఎకరం పొలం ఇచ్చారండి మా మామయ్య గారు. అది కూడా మా మామయ్య గారు చచ్చిపోయాక వచ్చిందండి. మా మామయ్య గారు వాళ్ళ అక్క తలంతరాన్ని ఇచ్చారనమాట. అయితే అది పిల్ల పెళ్ళికి మా మధ్యగారు తోటికోళ్ళు లేరు, ఇంక మా పిల్లలకి ఇవ్వద్దు, మా మధ్యగారి పిల్లలకి ఇవ్వద్దు, మా ఆయన గారికి హెల్త్ బాగాలేదని అది అమ్మేసి పొలం 3 లక్షలకి. ముగ్గురు మగ పిల్లలకి ఏమీ లేదు, ఇవ్వకుండా ఓన్లీ ఆ ఉన్న 1 ఎకరము ఆడపిల్లకి పెళ్లిలో కట్నం ఇచ్చేసారు. అమ్మేసి ఆ కట్నం కింద క్యాష్ చేసుకుని కట్నము పెళ్లి ఖర్చులు అన్ని చూసుకున్నారు. ఏం చేస్తాడు మీ అల్లుడు? మా అల్లుడు లారీ డ్రైవర్ అండి. లారీ డ్రైవర్కి ఇవ్వనని చెప్పాడు మా ఆయన. అంటే వాళ్ళు పెద్దమ్మ ఫోర్స్ చేసిందండి మా దగ్గర సామాన్. ఏం చదువుకుందమ్మా రేణుక? ఏం చదువుకున్నా? నేను ఇప్పుడు పెళ్ళాక చదువుకున్నాను సార్. మళ్ళీ చదువుకున్నాను. ఇంటర్ కంప్లీట్ ఏ వయసు అప్పుడు నీకు పెళ్లి చేశారు? 15 కంప్లీట్ అయ్యి 16 వచ్చిందండి. 4 days అయింది. ఆవిడ దృష్టిలో అది మేజర్ కూడా కాదమ్మా. మీరు ఏదో 1 సంవత్సరం అటు ఇటు అంటున్నారు కానీ మైనర్ పెళ్లి చేశారు అప్పట్లో. మీరు 17 సంవత్సరం వచ్చింది. 17, 19 రావాలి మేజర్ అంటే. మీ ఆయనకి వయసు ఎంతమ్మా పెళ్ళప్పుడు? మీ ఆయనకి వయసు ఎంత? మా ఆయనకి పెళ్ళప్పుడు 26 అట్లా ఉన్నాయండి. 10 సంవత్సరాల వయసు తేడాతో పెళ్లి చేశారు. 11 years డిఫరెన్స్ ఉంది. 11 years తేడాతో ఒక చదువు ఆపి చేసారా? ఇప్పుడు చదువు ఆపేసారు. వాళ్ళు అన్నారండి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, మేము అమ్మాయి నేను ఏడ్చాను, నేను చదువుకుంటాను అని అంటే, లేదు మేము చదివించుకుంటాం పిల్లని అనేసి అన్నారు. సరే చుట్టాలు కదా అని చెప్పి మా నాన్నగారు కూడా కన్విన్స్ అయ్యి చదివిస్తాను అంటున్నారు కదమ్మా, పెద్దమ్మ తెచ్చిన సంబంధం కదా, నాకేమో ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి చేశారు. వాళ్ళు అలాగే పెళ్ళైనాక చదివిపిస్తామని చెప్పేసి ఒప్పుకున్నారండి. చదివించారా? అయితే పెళ్ళైన 3వ రోజే మా కార్యం రోజే పెట్టుపోతల విషయంలో గొడవలు వచ్చేసినాయి. ఇంకేం పెట్టాలి మీ దగ్గర? ఏమున్నాయని పెట్టడానికి? అన్ని కట్నం పెట్టేశారు. తీసేసుకున్నారు. అప్పటికే కట్నం తీసుకున్నారు. అమ్మ నాకు ఎట్టాల్సిన బంగారం ఎంత పెడతానని వీళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు సరే ఎంత పెడతారో అనేసి ఒప్పుకున్నారు, పెట్టారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే మా ఆడపడుసు, మా చిన్న ఆడపడుసు, పెద్ద ఆడపడుసు గొడవ పెట్టారు. మాకు కుంకుమ బర్రెలు తక్కువ వెయిట్ ఉన్నాయి, బియ్యం క్వాలిటీ పెట్టలేదు అని గొడవ పెట్టేశారు. నాకు తెలియని తనమని నేను ఏడ్చేసేదాన్ని. ఇలా అయితే చుట్టాలందరూ అనుకొని, ఒరే వాళ్ళు మా చనిపోయిన అమ్మ ఉంది కదా, వాళ్ళ దగ్గర చుట్టాలు బాగా, ఒరే పిల్ల మొహం కనిపిస్తుంది, మన పిల్ల మనకి ఇంటికి వచ్చింది, ఇంకా అలాంటివి పట్టించుకోకుండా అని అన్నప్పుడు ఈ గొడవలు మా ఆయన గారు అప్పుడే నోరు అనేసాడు.
ఇగో మీ పిల్లని మీరు తీసుకుపోండి, మాకేం అవసరం లేదు, మా అక్కని మా అమ్మని తక్కువ చేసి మాట్లాడుతున్నారని అప్పుడే అనేసాడు ఆయన. ఇంకా అయితే ఎవరు తప్పు రమేష్ అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి అందరూ ఒప్పించి మామూలుగా కార్యం జరిపించారండి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆషాఢం వచ్చింది. నేను మా ఇంటికి అదే అమ్మలు తీసుకెళ్ళారు. ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళమ్మ? అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, మా హస్బెండ్ ఏమో లారీ డ్రైవర్. ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే 20 days అయినా వచ్చేటోళ్ళు కాదు. 15 days 20 days ఉంటాయి ఒక్కోసారి ట్రిప్స్. నేను అత్తయ్య గారు, మావయ్య గారితోనే ఉండేదాన్ని. ఇంట్లో పని అంతా చేస్తూ ఉండేదా? చేసేదాన్ని. అత్తయ్యకేమో నేను ఆషాఢం కంప్లీట్ చేసుకొని శ్రావణంలో వెళ్ళేసరికి అత్తయ్య గారికి ఆపరేషన్ జరిగింది. ఆవిడకి థైరాయిడ్ ఉందంట, ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేసినప్పుడు ఆవిడ రెస్ట్, మొత్తం పనులు చేయడం కూడా సరిగ్గా వచ్చేది కాదండి. అయినా సరే అలాగే చేసుకుంటూ ఉండేదాన్ని. దానికి తోడు మా చిన్న ఆడపడుచు పిల్లల్ని కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె హైదరాబాద్లో ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ వైఫ్ గొడవలు ఉండేవి. సరే మా అత్తయ్య గారు అంది, ప్రెగ్నెన్సీ పిల్లలు ఎప్పుడమ్మా నీకు? పెళ్ళైన 3వ సంవత్సరానికి వచ్చిందండి ప్రెగ్నెన్సీ. ఈ లోపు ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదేంటి అనేవాళ్ళండి. ఏమో పిల్లకి ఏమన్నా లోపం ఉందేమో అని అనేవాళ్ళు. హాస్పిటల్కి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? బాబు ఒక్కడే అండి ఇప్పుడు. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ కలగలేదండి. ఎందుకని? మందులు వాడితే అవుతుందని చెప్పారండి నాకు, కానీ వాడించలేదు మందులు. పిచ్చినేస్తానండి డబ్బుల దగ్గర. ఏం పేరమ్మా అతని పేరు? రమేష్. ఏంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలవాటు ఫస్ట్ లో ఏం లేవండి, తర్వాత అలవాట్లు అయినాయి. ఎందుకు గొడవ మీకు అతనికి? ఇదేండి ఆయనకి ఆ డబ్బాస్ ఎక్కువ. ఎంత పెట్టినా పెట్టలేదు అనే అంటారండి. అతని సంపాదన ఏమవుతుంది? లారీ డ్రైవర్ అంటే ఎంత వస్తుంది అతనికి? ఆయన సంపాదన నాకేం చెప్పేవాడు కదండి, ఎంత వస్తుంది ఏంటి ఏం చెప్పేవాడు కాదు మాకు. మీరు ఉండేది ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్? ఓన్ హౌసే ఊర్లో. ఎవరి పేరు మీద ఉంది? మా అత్తయ్య గారి పేరు మీద ఉందండి. ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటున్నావు, నువ్వు మీ అత్తగారితోనే ఉన్నావా? ఆహా, ఇక్కడికి వచ్చేసాక వెళ్ళిపోయారండి. ఫ్యామిలీ వచ్చేసారా? 8 సంవత్సరాలు అక్కడే ఉన్నామండి. ఆ ఊరు ఆ ఇంట్లోనే ఉన్నాం. బ్యాక్ ఇక్కడ వచ్చారు ఈసీఎల్ దగ్గర. 1 year బ్యాక్ వచ్చామండి. 1 year బ్యాక్. ఎందుకు వచ్చారు? ఇలా మాకు లారీ కూడా ఉండేది, ఓన్ లారీ. ఆన్ లారీ ఉండేది. అయితే సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నాం. అది కూడా అమ్మేశాడు. అది కూడా సరిగ్గా లేదు వ్యాపారం అని చెప్పి. ఈయన విసుగు మనిషి అండి, ఎవరితోనే నిలకడగా ఉండడు, విసుగు ఎక్కువ. మీ అత్తమామలకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముందు మా ఆడపడుచు, తర్వాత మా ఆయన, తర్వాత మా చిన్న ఆడపడుచు, మొత్తం ముగ్గురు. 2 ఆడపడుచులు? 2 ఆడపడుచు. వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి? వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఒక్కడే కొడుకు మీ ఆయన? ఒక్కడే కొడుకు. కదమ్మా, ఊరు షిఫ్ట్ అవడానికి కారణం ఏంటమ్మా? 8 years తర్వాత ఈయన లారీ అమ్మేశాడు కదండి. ఉద్యోగం వెతుక్కుంటే హైదరాబాద్ వచ్చారు. ఏమైనా దొరికిందా? దొరికిందండి. యాక్చువల్లీ లారీ అమ్మేశాక కూడా అక్కడ బయట వేరే లారీల మీదకి వెళ్ళేవాడు. కాకపోతే ఏమనేవాడు అంటే, నేను బయట వేరే వాళ్ళ కింద చేయడానికి నాకు ఇష్టం అనిపించలేదు, ఇన్ని రోజులు నా సొంతంగా చేసుకున్నాను అంటే, నేను కొన్నాళ్ళు చేసుకో, చీట్లు వేసుకోవచ్చు, తర్వాత కొనుక్కోవచ్చు, సెకండ్ హ్యాండ్లో ఎలాగైతే కొనుక్కున్నాం పెద్దది అలాగే సెకండ్ హ్యాండ్ లో మళ్ళీ కొనుక్కోవచ్చులే బావ, ఊరుకో బావ అనేసి అంటే ఊరుకుండేవాడు కాదండి. నేను ఆడ దగ్గర చేయను, ఈడి దగ్గర చేయను. లారీ అమ్మిన డబ్బులు ఏం చేశారమ్మా? వడ్డీకి ఇచ్చుకున్నాడండి. నేను అన్నాను, వడ్డీ కట్టేయద్దు, మన ఊర్లో స్థలాలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్, తర్వాత ముందు రేట్లు వస్తాయి, ఒకటి కొనుక్కొని పక్కన పెట్టుకోవచ్చు. ఉంటాడు సుమారు 3 లక్షలకండి. 3 లక్షలకి ఏమైనా ల్యాండ్ వస్తుందా? వస్తుందండి, మాది పల్లెటూరు కదా. అక్కడ మూల చివర్లో ఉన్నవి ఏమన్నా వస్తాయి. అక్కడైనా 5-6 లక్షలు ఉందండి, ఇంకా డబ్బులు ఉన్నాయి వేసుకుంటాం. వడ్డీకి తిప్పితే నెలసరి ఏదన్నా వస్తా కదా. ఏ నెలకైనా తీసుకుని వాడేసుకుండేవాడు. కనీసం ల్యాండ్ అన్న ఉంటే రేటు పెరిగేది కదా. ఏ నెలకైనా వడ్డీ ఇచ్చేస్తే తీసుకుని వాడేసుకుంటాం. అలా చేసేవాడండి. ఇప్పుడు మీ ఆయనకి చెడు అలవాట్లు ఉన్నాయి అంటున్నావు, ఏం చెడు అలవాట్లు ఉన్నాయి? చెడు అలవాట్లు అంటే కొంచెం తాగుతున్నాడండి. కొంచెం తాగడం ఏముందమ్మా, ఈ రోజుల్లో అందరితో పాటు మీ ఆయన. అనుమానం ఉందండి మెయిన్ అబ్బాయికి. నువ్వు అసలు జాబ్ చేయవు, ఏమనుమానం? అప్పుడు అసలు ఏం జాబ్ చేయలేదండి. ఇక్కడికి వచ్చాక అక్కడ కూడా అనుమానం ఉండేది, ఇంట్లో ఉన్నా సరే అనుమానం పడేటోడు నా పైన. ఫోన్ చూస్తే అనుమానం అండి, ఫోన్లో ఎవరు చేస్తున్నావు, ఎవరు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఎంతసేపు. ఆయన డ్యూటీ నుంచి వచ్చేవాడు 20 రోజులకు ఒకసారి, వచ్చిన వెంటనే ముందు నా ఫోన్ ముట్టుకునేవాడు. ఇదంతా ఏంటమ్మా, హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఉండేదా? అక్కడే అండి మొదట్లోనే. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి అనుమానం స్టార్ట్ అయింది అతనికి? పెళ్ళైన 3 సంవత్సరాలకే అండి. 6 నెలల క్రితం మీ ఆయన నిన్ను వదిలి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? ఇలాగండి అనుమానమే. అనుమానంతో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కదా అనుమానం. 6 నెలల క్రితం ఏం జరిగి వెళ్ళిపోయాడు? 6 నెలల క్రితం అండి. యాక్చువల్లీ మా అమ్మగారు వాళ్ళు ఇక్కడ ఇల్లు అమ్మేసుకొని డబ్బులు ఒకరికి వడ్డీకి ఇచ్చారు, నాకు ఇస్తానని అన్నారు. అంటే అదేమి కట్నం కాదు ఏం కాదు, ఏదో ఇల్లు మాది చిన్న ఫ్లాట్ ఉండేదండి 80 గజాలు. అది ఊరు వెళ్ళిపోదామన్న ఉద్దేశం మీద మా ఆయనగా చనిపోయిన తర్వాత అమ్మేసి పిల్లకి ఒక 50,000 వడ్డీకి. ఎన్ని సంవత్సరాలు అయింది? అవి ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఒక 50,000 వడ్డీకి ఇచ్చేయండి పిల్ల పేరు మీద.
ఇచ్చి నేను అన్నాను, బాబు రమేష్ ఈ డబ్బులు నీకు ఇవ్వను, పిల్లకి నల్లబుసలు కొంటాను, ఆ డబ్బులకి నీ చేతికి అయితే ఇవ్వను, ఆ పేరు ఉంటుంది ఇది ఇల్లు అమ్ముకున్న డబ్బులు ఈ వస్తువు వచ్చిందని అని చెప్పానండి. సరే అండి అత్తయ్య గారు మీ ఇష్టమండి అన్నాడు. అన్నాక ఆ డబ్బులు మొన్న 76,000 వచ్చినాయండి ఒక 6 నెలల కిందట. ఇది 50,000 76,000 76,000 వచ్చాయండి. అంటే అది పెట్టుకెళ్ళి రమేష్ ఇలా ఈ డబ్బులు వచ్చినాయి నువ్వు రా పిల్లకి నల్లబుసలు కొందాము అని అన్నాను. అంటే నాకు తెలియదండి నేను రానండి, మీరు వెళ్ళి కొనేసుకోండి మీకు తెలుసు కదా అన్న. అంటే మరి చెప్పాం కదా రాలేదు కదా అని మా కోడలు ఇద్దరిని తీసుకుని వెళ్ళి కొన్నానండి. కొంత ఈ పిల్ల అన్నది కింద బిళ్ళ లేదమ్మా, బిళ్ళ లేకుండా బాగాలేదు, ఎప్పటి నుంచో పిల్లోడు చేతి గాజులు ఉన్నాయి మా అత్తగారు పెట్టినాయి, ఆ చిన్న పిల్లోడు ఎప్పుడు కదా ఇప్పుడు పెద్ద పిల్లోడు అయ్యాడు వేసుకోడు కదా, అవి కూడా చెడగొట్టి ఇచ్చేసుకుని నేను బిళ్ళ కొనుక్కుంటాను అన్నారు. అది మీ ఆయన్ని అడిగమ్మా, అతను పద్ధతి మంచిది కాదు, అతను ఒకే అంటే కొనుక్కో లేకపోతే లేదు, లేకపోతే నేను ఇచ్చిన డబ్బులతోనే కొనుక్కో అన్నాను. అంటే ఫోన్ చేసి అడిగింది అలా ఆయన్ని, ఫోన్ చేసి అడిగితే కొనేసుకో అన్నాడు. కాదమ్మా నీ దగ్గర ఉన్న 75,000 తోటి లాకెట్ తో పాటు కొనొచ్చు కదా నువ్వు. రాలే కరెక్ట్ గా అక్కడ తెగిపోయింది రేటు. పిల్లోడు గోల్డ్ ఈవిడ లాకెట్లు కొనుక్కోవడం ఏంటి, పిల్లోడు ఉంగరం అన్నా కొనాలి గానీ. ఉన్నాయండి వాడికి ఉన్నాయండి ఉంగరాలు ఉన్నాయి, నేను చైన్ వాళ్ళు పెట్టి ఇందులో ఎందుకు కదుపుతారమ్మా వాళ్ళు, కాదు ఇదే తగదా. అమ్మ కాదమ్మా ఇప్పుడు 50,000 ఆ అమ్మాయికి ఫిక్స్ రేట్ అనేది మీ అల్లుడికి ఓకేనా? నా చేతిలో పెట్టకుండా ఫిక్స్డ్ వేసింది ఏంటి? లేదండి అదేం అనలేదు. అదేం కాదా? అప్పుడు హ్యాపీయేనా? ఏంటి ఆ 50 సెంట్లు ఎంత అమ్మారు మీరు? 50 సెంట్లు కాదండి 80 గజాలు అమ్మారు. 80 గజాలు అమ్మారు. దాంట్లో ఈ వీళ్ళకి వచ్చినటువంటి షేర్ ఎంత? 50 కాదండి, అది నేను ఇచ్చేనండి. షేర్లేండి, కానీ అతను కోరుకుంటాడుగా, అతను కోరుకోవడం చాలా కోరుకుంటాడు. ఆయన ఏమన్నాడంటే మీ అమ్మగారు అమ్మేసిన దాంట్లో మనకి ఒక స్థలాన్ని కొనిచ్చేయమను అని అడిగేవాడు. ఇది ఎక్కడ న్యాయమండి, స్థలం ఎలా కొనిచ్చేస్తారండి, వాళ్ళు ఎక్కడితే మేము కష్టపడి బతికేవాళ్ళం అండి. మా ఆయన గారు ఇడ్లీ వ్యాపారం చేసి కొన్నారు. కాదు అది పాయింట్. నేను ఏమడిగానంటే ప్రాబ్లం ఇప్పుడు 3 years తర్వాత వడ్డీ అదంతా కలిసి 76,000 దగ్గర కాదు, స్టార్టింగ్ ఎక్కడైతే ఆ అమ్మాయి పేరుని 50,000 ఇచ్చారో అది సరిపోలేదు అతనికి. ఎంత వచ్చింది దానికి? 80 గజాలు అమ్మితే ఎంత వచ్చింది? మాకు రావడం 18 లక్షలు వచ్చిందండి. 50,000 ఇచ్చారు. 50,000 ఇచ్చి మరి మా పిల్లలకి ఏమీ లేదండి. కాదు ఊరికనే అమ్మా, నేను కాదు రమేష్ లో ఉన్న మనస్సు గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు 50,000 18 లక్షల్లో ఎన్నో వంతు అప్పులు ఉన్నాయండి. అప్పులన్నీ తీర్చుకోగా మా పిల్లలిద్దరికి కూడా సరికు 5 లక్షలు ఇచ్చానండి. ఇక్కడ 50,000 ఎక్కడ? కాదు ఇప్పుడు ఐదర్ మీరు చెప్పా పెట్టకుండా అమ్మేయాలి, వినండి, లేదంటే గొడవ ఏమీ లేదండి. నా బిడ్డకి నేను ఇచ్చుకోవాలి. ఇప్పుడు 50,000 ఇచ్చి చెడ్డయ్యారు మీరు. మా అబ్బాయిలు ఇద్దరు నాకు 2 లక్షలు వేసారండి నా పేరు మీద. 2 లక్షలు అయితే 50,000 ఈ పిల్లకి ఇచ్చాను. కోళ్ళిద్దరికి సరికు 50,000 ఇచ్చి 50,000 నేను ఉంచుకున్నాను. అదేండి ఆ డబ్బులు అయితే అప్పులే. వాళ్ళిద్దరికి తాడు కొన్నదండి. దాని నుంచి ఏం డౌటో తెలుసా, ఆడపిల్ల పెళ్ళై 10 ఏళ్ళు అయిపోతే ఆ పిల్లకి నల్లపూసలు కొంటాకి 2 కోడళ్ళు వచ్చారంటే ఇంత ఉత్తమమైన కోడళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తున్నా. వాళ్ళకి 50 ఇచ్చావు, నీ కూతురికి 50 ఇచ్చావు, వాళ్ళకి అప్పుడు ఇచ్చి అదే అప్పట్లోనే వచ్చి రాగానే ఇచ్చేసావు. కొడుకులకి చెరొక 5 లక్షలు ఇచ్చావు, ఆల్రెడీ నీకు 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అంటే 12 లక్షలకి లెక్క తేలింది. అంటే మాకు అప్పులు ఉన్నా కొంచెం అప్పులు. 2 కోడలకు ఒక 50 నీ దగ్గర ఒక 50 ఉన్నాయి, నీ కూతురు 50ని వడ్డీకి తిప్పావు. మిగతా 18 అంటే 6 లక్షల్లో అప్పులు ఇవి తీర్చుకున్నారు. 50,000 కోడళ్ళకి ఏ రకంగా ఇచ్చావో కూతురికి అలా ఎలా ఇస్తావు అనేది నీ అల్లుడికి ఆల్రెడీ ఆ రోజే పాయిజన్ చుక్క పడింది. కోటి కూడా ఉందండి. మేము పెళ్లికి 3 లక్షలకి ఫ్లాట్ అమ్మేసి పెళ్లి చేసామన్నాం చూసారా, ఆ పొలము అది వీళ్ళ పెద్దమ్మ వెళ్ళి అక్కడ మా అల్లుడికి పొరలో లింక్ పెట్టేసిందండి. అది మీ 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 ఆవిడదే పొలం అంతా వాళ్ళు అమ్మేసుకున్నారు. వాళ్ళు 3 లక్షలకి అమ్మలేదు, 30 లక్షలకి అమ్మేసుకున్నారు అని పెట్టేసిందండి పొరలోని. అప్పు నుంచి పెట్టుకున్నాడండి. ఇది అమ్మినప్పుడు కూడా అబ్బాయికి 2 లక్షలు అట్లా అన్నా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. దగ్గర అంత స్తోమత లేదండి, వాళ్ళకి దారి లేదు. పోయి కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు ఏమైందంటే ఆ వడ్డీ కట్టుకున్నా సరిపోయి ఉండదు. ఇప్పుడు ఏంటంటే అప్పుడో దెబ్బ, ఏది 10 సంవత్సరాల క్రితం ఒక దెబ్బ, ఇప్పుడో దెబ్బ. అప్పటి నుంచి వీళ్ళ పెద్దమ్మ లేనిపోని మాటలని చెప్పడం. అంటే వీళ్ళు పెద్దమ్మ తమ్ముడు ఏమైందమ్మా ఈ విషయం మీద గొడవ అయిందా? ఈ నల్లపూసలు చూపించానండి, ఇదిగోని బావా అమ్మలు చేపించి. నల్లపూసలు కూడా కాదు, నల్లపూసలు లాకెట్ గురించి గొడవ ఇదంతా. మొత్తం నల్లపూసల గురించి మొత్తం అడిగాడండి. ఈ లాకెట్ ఎంత అయింది, ఇది ఎంత అయింది అని లెక్కలు అడిగితే కొన్న చీట్లన్నీ తీసుకెళ్లి చూపించాం. ఆయన ఎంత అయింది ఇంతకీ నల్లపూసలు? మొత్తం 116,000 అయింది మేడం. మొత్తం 76,000 నుంచి 116,000 కంటే పిల్లోడు గోల్డ్ పెట్టేశారా? పిల్లోడు అంటే ఆడు మురుగులు ఒకటే పెట్టాను మేడం. నాది పాపిడి పిల్ల. అవును నా వస్తువులే కదా, నా బిడ్డయ్యే కదా అని పెట్టుకుందమ్మా అని నేను పెట్టుకున్నాను.
కరెక్టే లేండి. ఇప్పుడు 50,000 మా మహానుభావుడు సరిపోలేదు, 50-76 అయింది, దాంతో నల్లపూసల్లో వచ్చింది, ఇంకోటి ఏదో రాలేదు, దానికి ఏమొచ్చి ఆడు మురుకులు తీసుకెళ్ళి తాగడి పెట్టారు అంటే ఇవన్నీ వినటానికి మా గోటు వాళ్ళకి ఓకే అనిపించవచ్చు. కానీ రమేష్ అనేవాడు ఆల్రెడీ నెగిటివ్ మైండ్లో ఉన్నాడు. అతనికి ఏంటంటే ఇప్పుడు ఆయనకి అడిగే చేశాను మేడం, నేను చెప్పి పిల్లోడి నగలు తీసుకెళ్లి లాకెట్ చేయించుకొని అన్నాడా? చెప్పి ఇగో బావ లాకెట్ ఇది, ఆ డబ్బులకి ఇగో ఇది వస్తుందని కూడా ఫోన్ చేసి చెప్పడం వేరు, ఆయన సరే చేయించుకో అనటం వేరు. రానన్నాడు కదా మేడం. రానకపోతే నేను వీడియో కాల్ చేసి చూపించాను, బావ ఇగో ఈ గాజులు నీకు గుర్తున్నాయి కదా, ఇలా మూలపడి ఉంటున్నాయి, ఎందుకు ఇలా వేస్ట్ చేసుకోవడం అవసరమా, సరే ఇది ఇలాగా కన్వర్ట్ చేసేసుకుంటున్నాను, నీకు ఓకేనా అని అంటే, సరే తీసుకోరేనమ్మా నీకు ఎలా కావాలో అలా అది లేడీస్ వర్షన్ లో నేను ఆలోచిస్తే అంతే, ఎలాగో వేసుకుంది ఎలాగైనా చేసుకోవచ్చు కదా. అతను లారీ అమ్మి అతను తగ్గట్టు ఆయన చేసుకున్నాడు, పిల్లోడిది వేసుకుంది. ఆ రెండో రోజు వచ్చింది గొడవ. ఈయన డ్యూటీకి వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళి రావడంతోనే ఇంటికి రావడంతోనే 10,000 మంది దౌడ మీద కొట్టాడు. సార్ ఈ పంచాయతీ అంతా ఆయన డ్యూటీలో ఉండగా ఫోనుల్లో నడిచిన పంచాయతీ. అక్కడ ఉంచుకున్నాడు, ఏం చేస్తావు చేసుకో అని ఉంటాడు. సరే బాబు ఊరుకున్నాడు కదా అని ఇవిడ ఆల్రెడీ అన్ని చేయించింది. ఇంటికి వచ్చినాక లెక్కలు చెప్పేసరికి 4 పీకాడు. అంతేనా? కొట్టాడా? కొట్టాడు మేడం, కొట్టాడు. మేమని కాదు మేడం, మేము కాదు, చూసే ప్రేక్షకులకి ఏంటంటే అసలు ఎందుకైంది మీ గొడవ, 6 నెలల క్రితం మీ భర్త ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇగోండి ఇలా కొట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాలకి ఫోన్ చేశాడు, ఇదేటి మన మురుగులా అదేసేసుకోవడం ఏంటి నేనన్నా. అది పెద్ద మేజర్ పాయింట్, మీకు ఏదో చిన్నగా అనిపిస్తుంది కానీ మన మురుగులు మీ మురుగులు అంటారేటి, మీ అంటారేటి, నేను మీకు ఆడలు కాదా అని నేను అడిగాను. అలా కాదు, ఆడికే ఉండాలి కదా, నేను ఆడికి ఎదిగే కొద్దీ పని చేయట్లేదు, అవి పని చేయకపోతే కరగబెట్టి ఇంకో పెద్ద చేస్తారు. అలాగే ఇప్పుడు అది కరగబెట్టుకుని మన మెండలో తగిలించుకోవాలి కాదమ్మా. నాకు అర్థం కావట్లేదు, ఏమనుకోకపోతే అవును ఇప్పుడు కొడుకుదే తీసుకొని అది పనికి రావట్లేదు కాబట్టి తల్లి వేసుకుంది, తప్పే ఉంది. అది రమేష్ కి తప్పు, మనకు కాదు. ఇప్పుడు రమేష్ ఏంటంటే మేడం ఏది టార్గెట్ దొరుకుతుంది వాళ్ళ దృష్టిలో మనం ఆలోచించాలి. రమేష్ దృష్టిలోనే కాదు, ఇలా మ్యారిటల్ రిలేషన్ ఉన్న ఎవరి దృష్టిలో ఉన్నా అది 100% రాంగ్. అంతే. అలా నానమ్మ తాతయ్యలు పెట్టింది అది వాడి గుర్తు, పెద్దోడైనా కూడా అవి చూసుకుంటాడు, వేసుకుంటాడా లేదా అని కాదు, లేదా వాటిని మార్చి అది పిల్లోడికే చేయించాలి, కోడలు వేసుకోవడానికి కాదు వాళ్ళు ఇచ్చింది. అది చాలా మేజర్ ఇష్యూ అండి. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం ఆఫ్టర్ అని తీసుకోండి పూసుకోండి అని, అదే మీరే ఇచ్చారు అనుకో అమ్మా, మీరే ఇచ్చున్నారు అనుకోండి, అసలు గొడవే లేదు, తన ఇష్టం తను వేసుకోవచ్చు. సైన్ ఉంది అది వేసుకున్నా గొడవ లేకపోను, మేము పిల్లోడి సైన్ చేయండి. నువ్వు అంతా చేయించి అందులో సన్నగా చేయించుకోవాలి, నీ కూతురికి నువ్వు పూర్తిగా ఇచ్చుకోవాలంటే, లేదా తన దగ్గర ఉన్నవి పెళ్ళప్పుడు పెట్టినవి చాలనివి ఇరిగిపోయినవి ఉంటే వేసుకోవాలి. వాళ్ళ నానమ్మ తాతయ్య ఇచ్చింది వీళ్ళు అట్లా చేసేసి, పైగా వాళ్ళ హస్బెండ్ లేడు, నేను రాను ఏం చేసుకుంటావు అన్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ భర్త కొంచెం తెంగరగా కోపంగా ఉంటాడు ప్రతి విషయంలో అని వీళ్ళు కొంచెం ఇది అవ్వాలి. నెక్స్ట్ అక్కడ ఇచ్చినంత అమౌంట్ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు అల్లుడికి. అంత మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా చిన్న పాయింట్ కూడా పెద్దది. దట్టు ఇది మనకి చిన్నదేమో కానీ 100% ఇలాంటి కుటుంబాల్లో అది చాలా పెద్ద పాయింట్. వాళ్ళు ఖచ్చితంగా నానమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఈవిడికి అరగేసి కోడలే కదా కొడుకే కదా, ఈ పులిహార అంతా మనకి, ఆవిడ సొంత కొడుకే, కానీ ఆ వస్తువు ఎవరు పెట్టారు అనేది ఇంపార్టెంట్. పిల్లోడికి నానమ్మ పెట్టినవి ఎక్కడ గుర్తుంటాయి, ఇంకా వాడికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తాయి, పెళ్లి టైం ఇంకా చూసుకుంటాడు కదా, ఇవి మా నానమ్మ పెట్టినవి అంట చిన్నవి అనే క్యూట్ మెమరీస్ ఒక రకంగా. సరే వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీకి వాటిని మార్చుకోవచ్చు, పిల్లోడికే చేయించాలి. ఇందాక నేను అందుకే అన్నా, అవి వదిలేసి పిల్లోడికి ఏమైనా రింగ్ చేయించిపోయారమ్మా అంటే, పిల్లోడికి ఆల్రెడీ రింగ్ ఉందండి అంటే నీ నగలు దిగడానికి కాదు పిల్లోడి వస్తువు అనేది. అవును, మీరు చైన్ ఉందన్నారు, ఉంగరాలు ఉన్నాయన్నారు, మరి దా మురుగుల మీద ఎందుకు పడ్డారు? మీరు కూడా తీసుకొని చేయించవచ్చు కదా. అదే పిల్ల ఏమనుకుందంటే నా భర్త నా పిల్లోడు నా వస్తువులే అమ్మా, నాన్న అనే ఈక్వేషన్ లారీ అమ్మినప్పుడే పోయింది. వినండి ఇప్పుడు అనుకుందండి. అమ్మా నువ్వు వీళ్ళ ఇంట్లో ఏమి కుటుంబంలో ఏమి సామాన్లు లేవు, నువ్వు నీ మనవడికి ఓ చిన్న ఉంగరమే ఏదో పెట్టావు, నాదే కదా మా అమ్మ పెట్టిందే కదా అని మీ అల్లుడు తీసుకెళ్ళిపోయి ఏదో పర్సనల్గా వాడుకుంటే నీకు గుండె పగిలితుంది తెలుసా. గుర్తుగా నా మనవడికి నేను చిన్న రింగ్ పెట్టుకుంటే అవసరాలకు వాడేసుకుంటారా అని వస్తువులు తాకలెట్టుకుంటున్నాడు. అమ్మ ఒకటి తాకట్టు పెట్టు. ఇప్పుడు అమ్మ మిగతా ఏం తాకట్టు పెట్టుకున్నాడు ఏమో అనుకున్నాడు. నేను ఒకటి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కదా. రమేష్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, 18 లక్షలు మీరు అమ్ముకున్నారు, అప్పులు ఇచ్చారా అప్పులు తీర్చుకున్నారా అది మీ ఇష్టం. అవి రమేష్ కంటికే అనిపిస్తుంది. రమేష్ కంటికి మీరు లక్షల అప్పులు తీర్చారని ఉండదు. ఈ అమ్మ ఇది 18 లక్షలు 10 లక్షలు జోబులో వేసుకుని నా భార్యకి 50,000 ఇచ్చి 50,000 76,000 అవుతాయి కనుక ఆ 76,000 కాకుండానే 1,26,000 పెట్టి ఆ అమ్మాయికి ఏదో కొన్నారు. ఆయనకి వినండి అమ్మా, ఒక నిమిషం వినండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ మారుతుందంటే తేడా చాలా లెక్క తడుతుంది.
ఏంటి ఇక్కడ వరకు వచ్చిన వీళ్ళమ్మ ఆ మాత్రం సహాయం ఎందుకు చేయలేకపోయింది? దానికి కొడుకు బంగారం తీసుకెళ్ళి అమ్మేటి అంటే రమేష్ ఇప్పుడు నీ కొడుకే అనిపిస్తుంది అతనికి. అది అది ఖచ్చితంగా అనిపిస్తుంది. అందులో ఏంటంటే మీదేమి మొదటి నుంచి అంత అన్యోన్యమైన జంట ఏం కాదమ్మా. ఈ నల్లపూసల దగ్గర వచ్చినటువంటి గొడవ కాదు. అక్కడ ఏమొచ్చి స్థిరత్వం లేదు, ఒక స్థిరైనటువంటి ఉద్యోగం లేదు. ఆ అబ్బాయి ఏమొచ్చి లారీ అమ్మేశాడు, ప్లస్ నీ మీద ఒక భయంకరమైన అనుమానం. ఎక్కడ కూడా మీ ఇద్దరు జత కలగలేదు. ఒక పిల్లోడిని అయితే కన్నారు కానీ ఎక్కడ జత కలగలేదు. ఇదేంటంటే అగ్గికి ఆర్జ్యం పోస్తున్నట్టుగా దొరికింది రమేష్కి, అంతే దొరికింది. మీ అమ్మ అక్కడెక్కడో ఇచ్చింది డబ్బులు. వెళ్ళేటప్పుడు మంచిగా నవ్వుకుంటా టిఫిన్ బాక్స్ అయితే పట్టుకుని వెళ్ళాడు డ్యూటీకి. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతోటి మాట్లాడుకున్నాడు, ఆలోచించుకుని రావడం మానేసాడండి ఇంటికి. అంతే. మీ ఆయన ఎప్పుడు చనిపోయాడమ్మా? మా ఆయన చనిపోయి 5-6 సంవత్సరాలు అవుతుందండి. ఆస్తి ఎప్పుడు అమ్మారమ్మా? ఆస్తి 3 సంవత్సరాలు అయింది. మీరెవరమ్మా అమ్మడానికి? ఏంటి మీరెవరు అమ్మడానికి? మా పిల్లలు అమ్ముకున్నారు. మీ పిల్లలు ఎవరు అమ్మడానికి? మా పిల్లలు కొనుక్కున్నారండి. అది ఎప్పుడు కొనుక్కున్నారు? వీళ్ళు సొంతంగా కొనుక్కున్నదండి. పొలం అంటే పెద్దోళ్ళది. ఇప్పుడు ఈ ఆస్తి మీ పిల్లల పేరు మీద ఉన్న ఆస్తి, మీ అబ్బాయి పిల్లల పేరు మీద ఉన్న ఆస్తి. అదే మా పెద్దనాన్నగారు సొంతంగా కొనుక్కున్నారు. పూర్వీకులు కాకపోయినా పర్లేదు సార్, వీళ్ళ హస్బెండ్ అమ్మాయి సిగ్నేచర్ ఉండాలా? ఉండాలి. ఉండాలా? వాళ్ళ నాన్నగారిది అయి ఉంటే అమ్మాయి సిగ్నేచర్ కావాలి. అలా అమ్మాయి సంతకం పెట్టింది అంటే అమ్మాయి వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్. ఓకే. అలా ఇచ్చారా ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది కొనటమే కొడుకులు కొనుక్కున్నారండి, అందులో నాకు 2 లక్షలు ఇచ్చారు అంటున్నారు. అదండి. అమ్మ రేణుక ఒకటే క్వశ్చన్, ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం. రేణుక నిజంగా రమేష్ అంత చండాలుడా? ఊరికే అడుగుతున్నా. చిన్నాళ్ళంటే ఆయనకి అనుమానం. భయంకరమైన కేసులు విని చూసి మాకేంటంటే ఇక్కడ ఏంటా ఇంటెన్సిటీ అనేది ఇంకా ఏమన్నా ఉందని వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఏమన్నా ఉందా అనేది. ఒక షోకి వచ్చే అంత కష్టం నీకేముంది అని మా డౌట్. ఆయన అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? ఇందుకే అండి ఈ రీజన్. ఎవరికన్నా అడిగితే నేను వదిలేసి వెళ్ళిపోయి 20 రోజులు వెళ్ళిపోయాడండి. 20 రోజులు వెళ్ళిపోతే ఒక్క ఫోన్ లేదు, ఒక్క రూపాయి మీరు తిన్నారా, ఉన్నారా, ఎలా ఉన్నారా అని ఏం లేదు. కానీ అప్పుడు మా అత్త మామ ఫోన్లో మాట్లాడేవాళ్ళు. నేను అన్నదాన్ని, అత్తయ్య గారు మావయ్య గారు రండి, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి మాట్లాడండి, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో ఏంటో తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్ళిపోతాడమ్మా? ఎక్కడ ఉంటాడు? అక్కడ హైదరాబాద్ లో. అప్పుడు ఇక్కడే ఉన్నాడండి 20 రోజులు. ఇప్పుడైతే ఊరు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నలపసులు కొనుక్కున్నప్పుడు 20 రోజులు కరెక్ట్గా 20 రోజులు వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్ లోనే ఉండి అతనికి హెచ్పి గ్యాస్ లో ఉద్యోగం ఇప్పించారు అనమాట. అదే ఈ పెద్దమ్మ ఉంది కదా, మా పెద్దమ్మ, అలా అల్లుడు గారు ఇప్పించారు. మా ఇబ్బంది చూసి ఎందుకులే రమేష్ వెళ్ళా అన్నారు. ఎందుకు రమేష్ అక్కడ అంత ఇబ్బంది పడిపోవడం, నేను ఉద్యోగం ఇప్పిస్తాను, రేణమ్మకి ఉద్యోగం ఇప్పిస్తాను, వచ్చేయండి అని వాళ్ళ మాటలు చొప్పున మా పెద్దోళ్ళని, మా అత్తగారు మా అంగారితో కూడా మాట్లాడితే, సరే అమ్మాయి ఎక్కడ ఉంటే ఏటి బతుకుదేరుకి వెళ్తున్నారు కదా వెళ్ళండి అని ముందన్నారండి. వచ్చాము ఆ ఉద్దేశంతోనే. రావడం మేము వాళ్ళ ఇంటికే వెళ్ళాం. పెద్దమ్మ గారి ఇంటికాడే ఉన్నాం. ఆవిడే రూమ్ చూసింది, అక్కడే ఉన్నాం. 10 రోజుల వరకు ఈయనకు ఉద్యోగం లేకపోతే పిచ్చెక్కిపోయేవాడు. డాక్టర్ కట్టాలి, సీట్ వేసాము, సీట్ కట్టాలి, ఇచ్చాము కదా డబ్బులు, వడ్డీ. మీరేమైనా జాబ్ జాయిన్ అయ్యారా? నాన్న అప్పటికేం జాబ్ చేయలేదు. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు నన్ను ఆయన వదిలేసి వెళ్ళిపోయాక. అసలు వదిలేసి వెళ్ళిపోయాడు. పంచాయతీ కానీ మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, ఇప్పుడు ఆ పెద్దమ్మ ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? తెలుసు కదా, నువ్వు డైరెక్ట్ గా మీ బాబు వెళ్ళాలి కదా. ఇక్కడే ఉండేందుకు ఉద్యోగం చేస్తాను. ఉండండి, ఇంకా స్టోరీ ఉంది. 20 రోజులు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ పిల్లల్ని చూడడానికి కూడా రావట్లేదు. అదేంటి రమేష్, కన్నా కొడుకుని కూడా చూడడానికి రాకుండా ఎలా ఉండగలుగుతున్నావు, పిల్లల్ని చూడకుండా ఎలా ఉంటున్నావు, అది పద్ధతి కాదు రమేష్. అంతకాలం మీ అమ్మాయి మనవడే ఉన్నారు, మా దగ్గరే ఉన్నారండి. మీ ఇంటికి వచ్చేసారా? వచ్చారు. మా అబ్బాయి అన్నాడు, బావగారు ఒకసారి రండి మాట్లాడదాం కూర్చుని, ఒకసారి రండి మాట్లాడదాం కూర్చుని అని 2-3 సార్లు అంటే, నేను రానండి, మీ దగ్గర ఉన్నారు కదండి. నాకు కారణం ఏం చెప్తాడు? అంత అసహించుకోవాల్సినటువంటి అవసరం కారణం ఏం చెప్తలేదండి. కారణం చెప్పట్లేదు. కారణం నాకేమీ లేదు, మీతో చెప్పనండి, మీకు చెప్పవలసిన పని లేదండి. కారణం ఏంటి చెప్పంటే, మీతో చెప్పనవలసిన పని లేదండి. మా అత్తగారు మా అంగారితో కూడా అడిగితే ఇదే మాట అంటే, ఆడి పిచ్చేదమ్మ వచ్చేస్తాడులే అని వాళ్ళు అక్కడే ఉండి ఇలాగే ఫోన్లలో జరిపే వాళ్ళండి మంతనాలు. చిన్నపిల్లండి, ఇలా వదిలేసి మా పద్ధతి కాదండి, మీరిద్దరు ఒకసారి రండి మాట్లాడండి, ఏమైనా ఒక సొల్యూషన్. వాళ్ళని ఏమైనా కారణం చెప్తున్నారా? వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళకి ఏమైనా కారణం చెప్తున్నాడా మీకు, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే, ఏమీ లేదమ్మా ఏదో అలిగాడు, 2 రోజులు ఉన్నాడు. అలాగే దేనికి అలిగాడు? వాళ్ళు అసలు పట్టించుకోలేదండి. తర్వాత ఏమైందమ్మా? పట్టించుకోకపోతే ఇక్కడే ఉన్నాడు.
అప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది వీళ్ళ చిన్నమ్మతో అన్నాను, ఇట్లా అమ్మ నువ్వన్న ఒకసారి మాట్లాడు అసలు ఏమంటాడో, అలా ఉంటాం ఏంటి బయట పిల్లోని వదిలేసి అంటే ఆవిడ ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఎవరో ఏమనకుండా ఉండాలి నన్ను, మేమంట వాళ్ళు ఎవరో ఏం అడగకూడదు, నన్ను ఎందుకు వెళ్ళిపోయావు అని అడగకూడదు, మమ్మల్ని నన్ను ఏం ప్రశ్నించకూడదు, అలాగైతే వచ్చి నేను నా కాపురం నేను చేసుకుంటాను అని అన్నాడండి. అంటే మేమన్నాము అమ్మ వాళ్ళు మంచిగా ఉంటాం కావాలి మాకు, మేము అడిగితే ఇంక ఒరిగిదేముంది, మేమేం అడగం చేయము, ఎందుకు వెళ్ళిపోయామని కూడా అడగం, వాళ్ళ జోలికి వెళ్ళం, వాళ్ళ ఇంటికి వెళ్ళం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళిద్దరినీ మంచిగా ఉండమని వచ్చాయని చెప్పానండి. చెప్తే ఆ పిల్ల చేసిందంట. వచ్చాడు 2-3 నెలలు బాగానే ఉన్నాడండి. బండి కొనుక్కున్నాడు, ఇద్దరు కలిపి ఈ పిల్లని కూడా జాబ్ చేయమన్నాడు. పిల్ల జాబ్ చేసినప్పుడు అతను వచ్చాక వాషింగ్ మిషన్ ఒకటి కొనుక్కున్నారు. పర్లేదు బాగానే ఉన్నారు అనుకున్నాం. ఇంక స్టార్ట్ చేసాడండి. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ సార్ నాకంటే అందంగా ఉంటాడా, నాకంటే తెల్లగా ఉంటాడా, అందంగా ఉంటాడా, నీకు జాబే ముఖ్యమా అని మొదలెట్టాడండి. బావ నాకు జాబ్ చెయ్యాలని ఏమీ లేదు. ఎంత శాలరీ వచ్చేదమ్మా మీ అమ్మాయికి? నాకు 10,000. 10,000 శాలరీ. ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలు అయింది జాయిన్ అయ్యి? ఇప్పుడు 6 నెలలు అయిందమ్మా. ఇప్పుడు ఇతను ఈ డౌట్ క్రియేట్ చేసి ఎంతకాలం? 2 నెలలు వెళ్ళిందండి. అతను ఉన్నప్పుడే 2 నెలలు వెళ్ళింది. ఏం జాబ్ చేస్తారు మీరు? సిస్టమ్ వర్క్ అమ్మ. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ గా వెళ్ళిపోయి ఎంతకాలం అయింది మీ ఆయన? డిసెంబర్ 6వ తారీఖు అండి ఆ రోజు. అప్పటికే ఆయన తిరిగి వచ్చాడు కదా, తిరిగి వచ్చాక కూడా 10 రోజులు బాగున్నాడు. 10 రోజులు బాగుండి మళ్ళీ గొడవలు మొదలెట్టాడు. అలాగే ఇన్నే డబ్బులు ఇచ్చారు, సెకండ్ టైం వెళ్ళిపోయేది నీ మీద అనుమానం. ఇన్నే డబ్బులు ఇచ్చారు మాకు, మీ అమ్మాయిని నువ్వు అడగవు చేయవు అని నేను ఆయనకి కట్నం డబ్బులు గట్ట కాదు, నాకేదో వాళ్ళు ప్రేమగా ఇచ్చుకున్నారు. అది అయిపోయింది కదా టాపిక్. ఇంకేమి ఇస్తారు వాళ్ళ దగ్గర, ఇంకేమున్నాయి ఇవ్వడానికి? ఆయన అదే పనండి, అదే వాళ్ళ అమ్మ అయ్యే చెప్తుందండి, అయ్యే ఊరిపోతుంది. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ అంతా 6 months 7 months నల్లపోసలు అప్పుడు పంచాయతీ అయిపోయింది. ఆ తలనొప్పి అయిపోయింది, వెళ్ళిపోయాడు అలిగి, మళ్ళీ వచ్చారు బతులాడుకుంటే ఓ 2-3 నెలలు ఉన్నాడు. లేదమ్మా 2-3 నెలలు లేడు, కరెక్ట్ గా 1 నెల రోజులు ఉన్నాడు. 1 నెలకి మళ్ళీ పంచాయతీ ఆ డబ్బు గురించే స్టార్ట్ చేశాడా? వీళ్ళు మా ఇంటికి రావడం మానేశారండి, మానేశారు. నేను అక్కడికి వస్తే వాళ్ళు మా ఇంటికి రావద్దు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, అలాగైతే నేను వస్తాను. మీది మామూలు ప్రాబ్లం, టీవీ షోలకు వచ్చే అంత సీరియస్ టాపిక్ కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే చెప్తామండి అంటున్నారు. ఏంటి చెప్పండి, చెప్పమ్మా. ఇలాగే అండి, ఇలాగే అనుమానిస్తున్నాడు అనేది మెయిన్ రీజన్. అనుమానిస్తున్నాడు. తర్వాత ఏమో నేను ఏదన్నా డబ్బుల విషయం గట్టా ఏదన్నా అడిగినా చేసినా నీకు సంబంధం లేదు, నువ్వు అడగకూడదు, నేను దత్త పడే తిను లేకపోతే లేదు, నాకు మనిషిగా ఏం విలువ ఇవ్వడండి. నేను మా అత్తగారిని అయితే చాలా బాగానే చూసుకున్నాను. ఆవిడ నా గురించి మంచిది అనే చెప్తుంది కానీ అస్సలు కదలట్లేదు అక్కడ నుంచి. ఏం కదలాలి? మీ ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర బుద్ధి చెప్పట్లేదు. ఒరే ఎందుకురా నువ్వు ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఏజ్ ఎంతో తెలుసా ఇప్పుడు? 36 అండి. అసలు ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి వచ్చావు? ఇప్పుడు కంటిన్యూస్ గా ఇప్పుడు దాకా రాక ఒక 5 months అవుతుంది. 5 months. అంత ముందు కూడా ఇట్లా అలిగి వెళ్ళిపోతే మీరు ఫోన్ చేసి బతులాడి తెప్పించుకున్నారు కదా, మళ్ళీ అలా తెప్పించుకోవచ్చుగా. ఫోన్ చేసి తిడుతున్నాడండి, బండబూతులు తిడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు నిన్ను వదిలేస్తాడా, డైవర్స్ ఈ మాట అన్నాడండి మొన్న. అది కూడా ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేసి, ఇగో 5 నెలలు అయింది నేను ఇక్కడికి వచ్చేసి, ఇంకొక నెల అయితేనంట నీకు నోటీస్ పంపించవచ్చు నేను, ఆ మాట అన్నాడండి. మా ఎవరన్నా లాయర్ని అడిగాను, నోటీస్ పంపించవచ్చు అన్నారు. నోటీస్ పంపించేస్తాను, నీకు ఎవరో బలగం ఎక్కువైపోయారు వెనకాల, మీ అత్తగారి ఇంట్లో ఉండొచ్చు కదా. ఆవిడ పట్టించుకుంటేనే కదండి, అసలు బుద్ధి చెప్పట్లేదు. అక్కడ ఉన్నప్పుడు కూడా నన్ను ఇలాగే ఒరే ఏ కారణం చేత అనుమానిస్తున్నారు, అది బయట తిరిగే పిల్ల లేకపోతే ఎవరితో మాట్లాడే పిల్ల, ఎందుచేత అనుమానిస్తున్నావు అని మా మామగారు కానీ మా అత్తగారు కానీ మా చిన్నాడు కూడా మా ఇంటి పక్కన ఉంటది, ఆవిడ కూడా అసలు ఎవరు మాట్లాడింది లేదు. ఏమన్నా అంటే వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే నువ్వు మీ ఆయన వదిలేస్తావా? నువ్వు చదువుకో, వాళ్ళు బుద్ధి చెప్పకపోతే నేనెంత అండి తట్టుకోవాలి. కొట్టినప్పుడు కూడా మా మామగారిని కూడా తోసి కొట్టాడు ఒక రోజు ఆ ఊర్లోనే కదా. వాళ్ళ మాట వినే పరిస్థితిలో లేడు. మళ్ళీ మీ ఆయన ఏజ్ ఎంత అమ్మా అని అడిగా. 36 years వచ్చి రోడ్ల మీద పడి తిరుగుతున్న లారీ డ్రైవరు, జాబులు చేస్తున్న వ్యక్తి ఒకరు చెప్తే ఇనే స్టేజ్ లో ఆ పిల్లోడు లేడు. ఆ అబ్బాయి పేరెంట్స్ డిపెండెంట్స్ ఉన్నంతలో వాళ్ళ పని పెళ్లి చేయడమే ఎక్కువ అన్నట్టు ఉన్నారు వాళ్ళు. పెద్ద మనుషులు అన్నా చెప్పాలి, నువ్వు మీ ఆయనతో మాట్లాడుకునే అంత ర్యాపో అయితే నీకుంది. నిన్ను తిడుతున్నాడు, నువ్వు ఇట్లాంటి దాని అట్లాంటి దాని అని మాట్లాడట్లా. సో నీ ఉద్దేశం ఏంటంటే మీ ఆయన నిన్ను తిట్టకుండా ఇక నుంచి బాగా చూసుకుంటాను అంటే నువ్వు అక్కడికన్నా వెళ్ళుంటావు, ఆయన ఇక్కడికి వచ్చినా ఇద్దరు హ్యాపీ. ఆయన సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. భార్య కింద నన్ను అంగీకరించాలి. నువ్వేంటి చెప్పేది,
నీకేంటి విలువ ఇచ్చేదాన్ని అనొద్దు. నీకు ఈ విలువ ఇవ్వట్లా, మెయిన్ ఇంపార్టెంట్ విలువ ఇవ్వట్లా. ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి ఖర్చు పెడతాడండి, అది ఎందుకు ఖర్చు పెట్టావు కాబట్టి నీకు సంబంధం ఏంటి? నా డబ్బులు నా ఇష్టం. అదేలేండి, అతని దృష్టిలో ఆ అమ్మాయి అంటే ఇంట్లో పని చేయడానికి పక్కన పడుకోవడానికి పనికి ఎంత రావాలి. సేమ్ అదే మాట వచ్చిందండి మా ఇంట్లో. పిల్లడు ఎలాగున్నాడని మొక్కలేదు, నువ్వు ఎలాగున్నావు అన్నారు, నా మీద లేదు. బాధపడకు నాన్న. ఊర్లో కూడా అందరికీ ఏం చెప్తున్నాడు ఇప్పుడు వెళ్ళి, ఎందుకు వచ్చేసావు నువ్వు అంటే, ఆ పిల్ల నా మాట ఎందో, ఆ పిల్లకి పొగరు వచ్చింది. పొగరంటే గౌరవమే కదమ్మా. నీ కాళ్ళ మీద ఇప్పుడు 5 నెలల నుంచి భర్త లేకపోయినా కుటుంబాన్ని నడిపించుకుంటున్నావు, కొడుకుని పోషించుకుంటున్నావు, మరి అది గర్వం కన్నా ఉంటది కదా. ఆయన లేకపోయినా బతకగలిగేంత స్టేజ్లో నువ్వున్నావు, సిగ్గుపడాలి మీ ఆయన. మా అత్తగారికి కూడా ఫోన్ చేసి చెప్తే, ఇగో ఇలాగ అంటున్నాడు, నేను నీకోసం ఎప్పుడైనా అత్త తప్పుగా చెప్పాను, ఎవరైనా దారిలో పోయినా లాభ చెప్పారా, అమ్మ నీ కోడలు నీకోసం ఇలా చెప్తుందని ఎప్పుడైనా చెప్పారా అని అడిగా. లేదే, నీకోసం అలా చెప్పడానికి ఎవరు సరిపోరని మా అత్తగారు అంది. మరి నువ్వు చెప్పచ్చు కదా బుద్ధి, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? నీకు కొంచెం కూడా విశ్వాసం, నేను అలా ఈ మాటలో నీకు కొంచెం కూడా విశ్వాసం లేదా? నువ్వు మంచం మీద పడుకొని ఉన్నావు కదా ఆపరేషన్ చేసుకున్నప్పుడు, నా వయసు ఎంత? మామూలుగా చెప్పు. నేను నిన్ను చూసుకోలేదా అత్త? చెప్పు, ఎలా చేసుకోలేదా? నాకు వంటలు చేయడం రాకపోతే మంచం మీద పడుకొని చెప్పు, ఇలా వండు అలా చెయ్యని చెప్పి, నీ గుర్తు రావట్లేదా? బాధపడుతున్నా నాకు. మీరు కొంచెం మీరు ధైర్యంగా చెప్పగలిగితే కాస్త మీ బాధ ఏంటనేది తెలుస్తుంది మాకు. చాలా సూటిపోటు మాటలు ఆడేది మా అత్త. ఊర్లో వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన వీళ్ళ ఇంటి పక్కన కూర్చోడం, ఎంతసేపు వాళ్ళు అనడం ఏదో ఒకటి, నీ కూతురు ఉద్యోగం చేస్తా, నీ కాల్ చేయదా? ఆ పట్టుదలతో నేను చదువుకుంటాను అత్త అని అంటే, సర్లు చదువుకో, 10th అప్పుడు వాలంటరీ పోస్టులు పడ్డాయండి మా ఊర్లో, 10th ఉంటే జాబ్ వస్తుందంట అనేసి అంటే, సర్లే అని ఓపెన్ 10th గట్ట బాబు పుట్టేశాడు. బాబు పుట్టాక ఓపెన్ 10th గట్ట అప్పటిదాకా చదువుకోవడం మానేసాను నేను. ఆ థాట్ లేదు ఇంకా. పిల్లల్ని, మా ఆడపడుచు గారి పిల్లల్ని చూసుకోవడం, మా అత్తగారిని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, ఇంతే బతుకు, ఇంకా వేరేదైతే లేదు. రేణుక ఇప్పుడు ఏడుస్తా అమ్మ, నిన్ను ఓదార్చుకో. ఏం సొల్యూషన్ కావాలంటే మేము అతనితో మాట్లాడాలా, మాట్లాడి నీ దగ్గరికి రమ్మని చెప్పాలా? వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే? ఎందుకంటే వినమ్మా ఒక నిమిషం రేణుక, నీ బాధ నీదే, అందరి బాధలు వేరే, ఎవరి బాధలు అంటే తట్టుకునేటటువంటి పరిస్థితి బట్టి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద కారణం లేకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి రేపొద్దున ఏ కారణం చూపెట్టనే వెళ్ళిపోవచ్చు. ఈరోజు నల్లపూసల గురించి వెళ్ళిపోయాడు చెప్తున్నా ఉదాహరణకి. ఇక్కడ అనుమానం అనేటటువంటిది ఏం లేదు నీ మీద, సృష్టించుకున్నటువంటి ఒక అనుమానం అనమాట. ఏదో విధంగా అరే నీ బాధ నా పడలేకపోతున్నావు, నువ్వు పోరా బాబు అనేటటువంటి నీ మాట నోట్లోంచి ఎక్కడ వస్తుందని వెయిట్ చేస్తున్నాడు అనమాట. నువ్వు సఫకేట్ అవ్వాలి, ఉక్కిరి బిక్కిరి అవ్వాలి, నువ్వు బయటికి వెళ్ళావు, ఏ పని చేయవు, నీ మీద అనుమానం ఏంటి? సో ఇదేంటంటే ఒరిజినల్ అనుమానం కాదు, మన సహజసిద్ధంగా ఇక్కడ ఇది కథ కాదు, జీవితంలో చూసే చాలా కథల్లో అనుమానం కాదు, ఇది సృష్టించబడినట్టు కథ అనుమానం. చిన్నపిల్లలు 10 సంవత్సరాల తర్వాత నీ క్యారెక్టర్ మీద పదే వేలెత్తి చూపెడితే, అమ్మ నేను ఈ క్యారెక్టర్ తట్టుకోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను అని చెప్పి పిల్లోడిని ఎత్తుకుని నువ్వు మీ అమ్మ ఇంటికి వచ్చేస్తావు అని అనుకున్నాడు. అలా జరగలేదు. మాటలు కూడా ఒక నిమిషం నువ్వు నెక్స్ట్ కారణాల గురించి మాట్లాడటం కాదు, ఫస్ట్ ఫ్యాక్ట్ ఎందుకు వచ్చావు ఇక్కడ అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకో. మేము అతనితో మాట్లాడినా కూడా అది వర్కౌట్ అవుతుందో లేదని ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడ ఏం లేవు, అతనికి ఏంటంటే ఇందులో ఉండాలని అనుకోలేదు, పని చేయలేకపోతున్నాడు, పని లేకపోతున్నాడు, నువ్వు బయటకు వెళ్ళి వర్క్ చేయడం కూడా అతనికి ఇష్టం లేదు, అతనికి ఒక స్థిరత్వం లేదు, బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వస్తాడా? కారణాలు ఉన్నాడైతే కనుక కారణం ఉందండి, నా భార్యలో ఈ తప్పు ఉందండి, ఆ తప్పు అండి, ఈ తప్పు మార్చండి, నేను వస్తానంట. తాగుబోతాడైతే కనుక అరే బాబు నువ్వు తాగుబోతాడు, నీ తాగుడు మానిపిస్తావు, రారా బాబు అంటే వస్తాడు వాడు. కానీ ఇక్కడ ఏ కారణం చేత వెళ్ళాడో మాకు అర్థం కావట్లే. పిసినారు ఏమంటున్నాడు, నువ్వు పిల్లోడు లేకపోతే నాకు చాలా డబ్బులు మిగులుతాయి. అమ్మ అయిపోయింది, ఇప్పుడు ఆ స్టోరీ అంతా వినేసాం. పిల్లోడే లేకపోతే అతని తండ్రి అని కూడా ప్రూవ్ అవ్వదు కదమ్మా. ఇక్కడ పాయింట్స్ ఏంటంటేనమ్మా, ఇంకెంత స్ట్రెస్ చేసినా, ఇందులో ఎంత పిండినా కూడా ఇవే సమస్యలు, ఈ మూడే. ఒకటి బాధ్యత లేనటువంటి తండ్రి,
ఇంకోటి ఏంటంటే నీ మీద అనుమానం అనేది చూపెట్టి అతనికి కావాల్సినటువంటి పోర్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ యువర్ మదర్, మీ తల్లి దగ్గర నుంచి రాబట్టుకోవాలని మొదటి నుంచి చేసేటటువంటి విశ్వ ప్రయత్నం వల్ల ఆఖరికి ఉండేటటువంటి ఆ 80 గజాల దగ్గర కూడా అతనికి దక్కకపోవటం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇంకేమీ లేదు, ఇంకేం పిండి ఆరేయక్కర్లేదు మీరు, ఇంతే కదా. మీ అమ్మ చేసినటువంటి ఆ పొరపాటు అంటారో గుణపాటు ఏమో నాకు తెలియదు, కానీ 80 లక్షల్లో ఇతనికి అప్పటి నుంచి దాహం ఉంది. అతనికి ఎంత హక్కు ఉందనేది వదిలేసే, అది వేరే విషయం. 18 లక్షల అప్పులు ఎక్కడైనా ఇది అనేది ఒకటి ఏమో అవుతాయి. ఎవరికి ఎవరు 18 లక్షల అప్పులు కాదు సార్, 6 18 లక్షలు లక్షలకు మేము అమ్ముకున్నామండి. అందులో అప్పులు తీసుకుని మిగిలిన ఎలా ఇచ్చుకున్నామని చెప్పాను. ఆ 12 లక్షలు ఇతనికి ఇచ్చింది 50,000 అని అంటున్నా. పిల్లకని 50,000 ఇచ్చుకున్నాను. అతను గొడవ లేదు నాకు, నా పిల్లకని ఇచ్చుకున్నాను. ఇక్కడ వాదనకు దిగితే ఇంకో 10 సంవత్సరాల పాటు వాదన దిగచ్చు. రమేష్ కావాలని మీ అమ్మాయి అడుగుతుంది కాబట్టి రమేష్ మనసులో ఏమున్నదని నేను చెప్తున్నా. ఎక్కడైతే లెక్క తెగాలో అక్కడ లెక్క తెగలేదు. ఇక్కడ అర్థమైందా? రమేష్ కావాల్సింది ఏంటంటే నీతో పాటు కొంత డబ్బు కావాలి. పెద్దమ్మ గారు వీళ్ళ చిన్నమ్మ నేను అందరం కూడా ఫోన్ చేసి మీ మొగుడు పిల్లలు ఇద్దరు పిల్లోని తీసుకుని ఒకసారి రండి, ఎదురు బొదురుగా ఎవరిది ఏం తప్పు ఉన్నది మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటే గొడవ తేలిపోద్ది. ఏదో తేల్చుకోవాలి కదా. అక్కడేమో అతను ఉంటున్నాడు, ఇక్కడేమో పిల్ల ఉంటుంది. అమ్మ ఫైనల్ గా మీకు ఏం కావాలి అసలు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే అంత మేజర్ ప్రాబ్లం మాకేం కనిపించట్లా, చాలా సున్నితమైన విషయాలు. ఇక్కడ ఏం అద్భుతం జరుగుతుందని వచ్చారు మీరు? ఆ అబ్బాయికైనా ఈ అమ్మాయి సొల్యూషన్ అంతా చెప్పుకుందండి. ఆ అబ్బాయికైనా ఫోన్ చేసి ఏంటి అబ్బాయి మీరు ఎలా వదిలేసి వెళ్ళిపోవడం పద్ధతి కాదు కదా, నీ భార్యని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి మరి అని అడిగి ఇద్దరినైనా కలుపుతారని వచ్చామండి. అంతేనా? ఏమన్నా నువ్వు కూడా అట్లాగే అనుకుంటున్నావా? అంటే ఒకవేళ మేము ఫోన్ చేసి మాట్లాడితే అతను తీసుకెళ్తానంటే వెళ్ళిపోతావా? వాళ్ళ పెద్దలు కూడా చెప్పాలండి. ఓకే, అందరూ నీకు హామీ ఇవ్వాలి, అబ్బాయికి నుంచి మంచిగా ఉంటాడమ్మా, ఉంటే మేము ఉన్నాం హామీ, ఇంకోసారి ఒక ఛాన్స్ ఇవ్వాలి నీకు. ఏదన్నా సరే ఇలాగంటున్నాడు అలాగంటున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యి నీకు సపోర్ట్ అవ్వాలి, అతన్ని తిట్టాలి, అతని కంట్రోల్ పెట్టాలి. సార్ మేడం ఒకటమ్మా, మీ పేరమ్మా? రేణుకాల మదర్ పేరు అమ్మాజీ గారు. రేణుక అండ్ అమ్మాజీ గారు, ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ రోజు కాదు, మనం ఎప్పుడో గ్రహించాలి. ఒక దత్తత తీసుకున్నటువంటి ఒక ఆడపిల్ల అంటే మీరు 2 కొడుకులు ఉన్నారు కాబట్టి దత్తత తీసుకున్నారు అంటే అల్లారు ముద్దుగా ఎంతో ఆడపిల్ల అంటే ఎంతో ప్రేమ ఉంటేనే కానీ అలా చెయ్యం. ఎందుకంటే సహజంగా మనం ఏం చూస్తాం, ఒక 3-4 ఆడపిల్లలు లేదంటే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఒక పిల్లవాడిని దత్తత చేసుకుంటారు. మీరేంటి 2 మగపిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల కావాలని దత్తత చేసుకున్నారు. అంటే ఏంటంటే ఒక ఆడపిల్ల మీద మీకు ఉండేటటువంటి ప్రేమ అభిమానం అనేటటువంటిది ఏ స్థాయిలో ఉంది. ఇంటికి లక్ష్మి అనేటటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి ఆడపిల్లని మీరు 15 సంవత్సరాల వరకే మోయగలిగారు. 15 సంవత్సరాలే, 16వ సంవత్సరం కల్లా మీకు బరువు అయింది. బరువు అవుతుంది అంటే కనుక మళ్ళీ మీకు కోపాలు వస్తాయి. ఒక మేజర్ కానటువంటి అమ్మాయి, ఇది ఎప్పుడో 1980sలోనో 1990sలోనో జరిగింది కాదమ్మా, పట్టుమని 10 సంవత్సరాల క్రితం. అంటే 2014లో ఒక 15-16 సంవత్సరాల ఆడపిల్లని చదువు మానిపించేసి మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక ఆడపిల్లే కావాలి అని దత్తత చేసుకున్నటువంటి ఆడపిల్లల్ని తనకంటే ఒక 11 సంవత్సరాలు పెద్దదైనటువంటి ఒక లారీ డ్రైవర్కి ఇచ్చి చేయవలసినటువంటి అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్. మీకు ఉండేటటువంటి ఈ సమస్యకు ఇప్పుడు నాకు చాలా సానుభూతి ఉంది. ఆ అమ్మాయి అలా ఏడుస్తుంటే కనుక నా గుండె తరుక్కుపోతుంది. కానీ ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం. అంటే లారీ డ్రైవర్లు అందరూ కూడా దొంగలాండి అంటే అలా అనట్లేదు. ఆ అమ్మాయి చదువుకుంటున్న ఆడపిల్ల, ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం చేసుకుని తన వయసుకు దగ్గరగా ఉండేటటువంటి ఒక మగాడు ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ లేదంటే ఏ విగ్రీయో చేసిన తర్వాత కానీ చేయొచ్చు. ఏంటా ఎమర్జెన్సీ? ఎందుకు చేశారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పటికీ నాకు ఇంత మీరు బాగా చెప్పుకున్నా కూడా ఏమొచ్చింది? మీకేమీ 10-12 మంది పిల్లలు ఉన్నారా? లేదంటే అప్పుల బారిన పడ్డారా? అంత అర్జెంటుగా ఆ అబ్బాయి అంత గొప్ప సంబంధం రాదనా? లేదంటే ఈ అమ్మాయి చదువు అక్కడితో ఆపేయాలన్నా? ఏంటో నాకు కారణం అర్థం కావట్లేదు. సరే, ఏ కారణమైనా చేశారు. చేసిన తర్వాత ఏంటంటే ఏదైతే మోస్ట్ ఎక్స్పెక్టెడో, రమేష్ మీ ఇంట్లో వ్యక్తి అయినా కూడా రమేష్ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆలోచన ఏంటి, అసలు అతను ఆశ ఏంటి, కోరిక ఏంటి అనేటటువంటిది ముందుగానే అసెస్ చేసుకుంటే కనుక అతను డబ్బులు ప్రియుడా, స్థిరమైనటువంటి ఉద్యోగం ఏమైనా చేసుకుంటాడా, ఉన్న లారీ అయినా స్థిరంగా నడుపుతాడా, పాపను పోషించగలడా అనేది బయట ఎక్కడో కాన్కెస్గా అయితే కనుక మనం అసెస్ చేయలేం. మన ఇంట్లో ఉండేటటువంటి వాడు మన ఇంటికి అడుగు పెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ అసెస్మెంట్ ఇంపార్టెంట్. వాడికి డబ్బులు కావాలా, వాడి కడుపు ఎప్పటికైనా నిండుతుందా, ఎప్పటికీ నిండుదా, ఇంత ఇస్తే సరిపోతుందా, లేదంటే ఇంకా అడుగుతూనే ఉంటాడా, ఇది అసెస్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ డిఫరెన్స్ అనేది అక్కడే వచ్చింది. ఏదైతే కనుక మీరు మొత్తం అంతా అమ్మి నీకు పెట్టి పెళ్ళి అయితే చేశారో అక్కడితో మన రమేష్ గారి కడుపు నిండలేదు. సో ఈ సమస్య 6 నెలల క్రితం రమేష్ వదిలి వెళ్ళిపోవడంతో మొదలవలే, 10 సంవత్సరాల క్రితం మీ పెళ్లిపేటల దగ్గరే మొదలైంది. సో ఇది నేనేమంటున్నానంటే మేడం,
ఈ 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడేమి ఒక ట్రొమాటిక్ సిచ్యువేషను, ఒక సెన్సేషనల్ ఏం జరగలే. మనం చూసేటటువంటి చాలా భారీ ఎత్తున కేసులతో పోల్చుకుంటే ఒక తాగి తిరిగి తందనాలాడేటటువంటి మగాడు ఇంటికొచ్చి వేయించుకొని పెన్నం మీద వేయించుకుని తన్నేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు. అంటే ఇది టార్చర్ కాదా అండి అంటే కనుక ఆ అమ్మాయి అంత చిన్న వయసులో పెళ్లి జరిగినటువంటి అమ్మాయికి అదే కొండంత టార్చర్ ఏమో, అది మనం ఏం తక్కువ చేసి చూపెట్టట్లేదు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఇక్కడ ఏమీ లేదు. ఒక అతి భయంకరమైనటువంటి క్యారెక్టర్లెస్ మూర్ఖుడు అనేటువంటి రమేష్ గురించి మనం మాట్లాడట్లేదు. ఒక శాడిస్టిక్ టార్చర్ పెట్టేటటువంటి మొగుడు మగాడు గురించి మనం మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటంటే కనుక ఒక బేసిక్ మిస్అండర్స్టాండింగ్. నేను ఒక లారీ నడుపుకుంటున్నాను, ఏమంత తాగుబోతాడు ఏం కాదు, అడపదడప లారీ డ్రైవర్స్ తాగటం అనేది సర్వసహజం. సో ఆ క్యారెక్టర్ కూడా లేదు. లారీ డ్రైవర్లకి చాలామందికి ఏంటంటే, చాలామందికి, అందరికీ అనట్లేదు, చాలామందికి చాలా వ్యవహారాలు ఉంటాయి. అది కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడన్నా సీక్వెన్స్ చెప్తాను అది కూడా. పోనీ పెళ్ళం పిల్లల యొక్క బాధ్యత అంటే కనుక పూర్తిగా అది విస్మరించలేదు. ఈ 10 సంవత్సరాల పాటు మీ అమ్మ పోషిస్తే పెరగలేదు. నీకంటూ అతను ఎంతో తెచ్చాడు, ఇచ్చాడు. దాంతోపాటు 10 సంవత్సరాలు నడిచింది. ఈ 6 నెలల్లో లేదంటే మధ్యలో 1.5 మంత్తో పోషించకుండా అతని దారిని అతను పోయాడు. సర్వసహజంగా మేము చూసేటటువంటి సీక్వెన్స్ ఏంటంటే భార్యని ఇంట్లోంచి నెట్టేస్తూ ఉంటాడు. ఇతను ఏంటంటే కోపం వస్తే అలిగితే కనుక ఇతను వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇది ఒకటి. అంటే ఏంటంటే ఇది కంటిన్యూస్గా నడిచినటువంటి ఒక వ్యవహారం కానీ కొత్తగా వచ్చినటువంటి సీక్వెన్స్ ఏం కాదు. ఏదైతేనేమి రమేష్ చెడ్డోడు కాదు అని చెప్పి రేణుక చెడ్డది కాదు. రమేష్ నా మీద అనుమానం పడుతున్నాడంటే ఇందాక నేను చెప్పినటువంటి అంటే కనుక అతనికి ఏం కారణాలు దొరకట్లేదు. ఏ విధంగా ఈ అమ్మాయిని వదిలించుకోవాలి, ఈ అమ్మాయి నాకు ఏదైతే అక్కడ ప్రామిస్ చేశారో, ఏదైతే నేను కోరుకున్నానో, మరీ అంత పేదరికంలో లేరు, ఎంతో కొంత ఆస్తిపాస్తి ఉంది, ఎంతో కొంత నాకంటే ఇంత షేర్ ఉండాలనేటటువంటి కక్కుర్తి పడినటువంటి ఒక వ్యక్తి. పోనీ ఆ దాహం మీరు తీర్చారా అంటే ఆ దాహం అప్పుడు తీర్చలేదు. మొన్న 80 గజాలు అమ్మినప్పుడు కూడా అతనికి హక్కు ఉందా లేదా అనేది వేరే. అతనికి ఎప్పుడు మొదటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే కొద్ది డబ్బు అనేటటువంటిది ఆశ ఉంది. అతని అదృష్టం కలిసి రాకపోవటం వల్ల లారీ డ్రైవింగ్ అనేటటువంటిది అచ్చి రాలేదు. ఆఖరికి లారీ అంటే అన్ని సంవత్సరాల పాటు నడిపినటువంటి లారీ అమ్ముకునేటటువంటి దుస్థితికి వచ్చాడు. ఎంతో కొంత అతను కూడా మానసిక వేదనలోనే ఉన్నాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి నువ్వేమన్నావు అంటే కనుక ఒక ప్లాట్ కొందాం అన్నావు. అతను తీసుకెళ్ళి ఏం చేశాడు, ఏం చెడ్డ పని ఏం చేయలేదు. వడ్డీకి ఇచ్చారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. అది వేరే విషయం. ఆ తలరాత బట్టి ఉంటుంది ఎవడు తీరుస్తాడు వడ్డీ ఎవడు ఇవ్వడు అనేది. కానీ అతను కూడా ఏంటంటే కనుక ఈ స్టాప్ గ్యాప్ టైంలో ఏదైతే కనుక మనకి ఇంకో వ్యాపకం అనేటటువంటిది వచ్చే లోపు ఇది ఎక్కడో తోట పెడితే కనుక వడ్డీ వస్తుంది అనుకున్నా అది కూడా 0 అయిపోయింది. దాంతో కూడా మనస్తాపం చెందాడు అతని మానసిక పరిస్థితి కూడా బాగుండి ఉండదు. అర్థమైందమ్మా? దీంతో ఏమైందంటే మిస్అండర్స్టాండింగ్స్ పెరిగినాయి. మీ అమ్మ ఏమో వచ్చి అది అక్కడ అయింది. సో ఏంటంటే నేను కష్టంలో ఉన్నాను, అల్లరం ముందుకు పెంచుకున్నటువంటి ఆడపిల్లని బాగా చూసుకొని ఎంతో నమ్మకంగా నాకు ఇచ్చారు. నా అదృష్టం బాగుండక నాకు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేక ఒక స్థిరమైనటువంటి సంపాదన లేకుండా మేమిద్దరం అస్తవ్యస్తలు పడుతుంటే కనుక చూస్తూ ఉండేటటువంటి నీ తల్లి సహాయం చేయొచ్చు కదా అనేటటువంటిది అతని ఆలోచన. డబ్బులు లేకపోతే ఎవరు సహాయం చేయలేరు. ఆస్తి అమ్ముకుని 18 లక్షలు వచ్చిన తర్వాత అందులో కొంత పోగా 13 లక్షలు అందరూ పంచుకుంటే కనుక ఆ టైం అప్పుడు బాగానే ఉన్నారు. ఏం బాగున్నారమ్మా? ఏ ప్యాలెస్లో ఉన్నారు? ఉండండి. అప్పుడు కూడా సొంత ఇల్లు ఉంది, అప్పుడు కొలారీ ఉంది. వినమ్మా, నేను అదే పాయింట్కి వస్తా. నువ్వు 15 సంవత్సరాలు అప్పుడు ఎందుకు పెళ్లి చేసావు అనేది అంటాను. నువ్వు ఈ మాట ఎత్తావంటే నేను అదే అంటా. మరి తప్పు కాదు, నేరం. అది నేరం కాదు, ఘోరం. అది నువ్వు ఇంకా మాట్లాడితే నేను ఇంకా అదే మాట్లాడతా. 2014లో ఏ ఇల్లులో ఉన్నా కూడా ఎంత కష్టాలు వచ్చినా కూడా 2014లో 15 సంవత్సరాల ఆడపిల్లకి స్కూల్ నుంచి ఈడ్చుకుని వచ్చి పెళ్లిపేటల మీద కూర్చోపెట్టకూడదు. అది తప్పు. మరి తప్పండి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసెస్ చేయటం రాకపోతే కనుక అసెస్ చేయకండి. అతి పిన్న వయసులో పెళ్లి చేయాలి అని అనుకుంటే కనుక అట్లీస్ట్ మీ ఇంట్లో వ్యక్తి ఎవరు, రమేష్ బాంబే నుంచి వచ్చాడా, ఢిల్లీ నుంచి వచ్చాడా, మీ ఇంట్లో ఉండేటటువంటి మనిషి ఆయన మాకు. సరే వినండి అమ్మా, నేను ఆపేస్తాను. నేను చెప్తున్నాను ఒకటే పాయింట్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నువ్వు కోరుకునేది ఏంటంటే రమేష్ కావాలి అని నేను అంటున్నాను. రమేష్లో ఏబిసి అనే లోపాలు ఉంటే కనుక ఏబిసి లోపాలు కరెక్ట్ చేసి రమేష్ ఇక్కడ కూర్చోబెడతాం. కానీ నీ వైపు చూపెట్టడానికి అతనికి కారణాలు కనిపించట్లేదు, అతని వైపు చూపెట్టడానికి నీకు కారణాలు కనిపించట్లేదు. కారణాలు లేకపోతే సొల్యూషన్ ఏమొస్తుంది? సో ఇక్కడ ఏంటంటే బేసిక్ మిస్అండర్స్టాండింగ్. అంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంటే కనుక సెట్ చేసేసి భార్యాభర్తలను కలపచ్చు. ఇక్కడ ఒక బేసిక్ మిస్అండర్స్టాండింగ్ ఉంది. అది ఏంటి అంటే కనుక ఒకరు వింటే ఇంకొకరు మాట్లాడచ్చు. ఇక్కడ ఏంటంటే ఇమోషన్స్ పెట్టరేగిపోయి మధ్యలో మీ మదర్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ అయ్యేటటువంటిది కాదు, జరగదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు మాట్లాడితే అతను వినాలి, అతను మాట్లాడితే నువ్వు వినేటటువంటి గొడవ మాత్రమే ఇది. ఇక్కడేమీ అంత హింసావాదం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు ఇందాక అంటున్నావు వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాసి ఇవ్వాలి అని చెప్పి అతను నిన్ను కోరుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు రాసిస్తారు.
అతను వద్దనుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో నెల ఆగితే కనుక ఆటోమేటిక్గా మన ఇద్దరికి డైవర్స్ అయిపోద్దని అతనికి అదే ఎవరు నాకు అర్థం కావట్లేదు సార్, అసలు వద్దనుకోవడం కారణం ఏంటి? అదే నేనేమంటున్నానంటే అమ్మా, వద్దు అనుకోవటానికి ఇప్పుడు మనం అతను రమేష్కి ఫోన్ చేసినా అంత భారీ ఎత్తు కారణాలు ఏం లేవు. ఇక్కడ భారీ ఎత్తు కారణాలు ఏమి ఉండవు. నా పిల్లలు నన్ను గౌరవించలేదని అంటాడో, లేదంటే నేను ఒక క్షోభలో ఉన్నప్పుడో, లేదంటే ఒక హింసలో ఉన్నప్పుడో నాకు కావాల్సినటువంటి సపోర్ట్ లేదని ఇలాంటివే చెప్తాడే కానీ నా భార్య వెళ్ళి 10 మందితో ఉందండి అనేటటువంటి మాట కూడా అతని దగ్గర నుంచి రాదు. సో కాబట్టి ఏంటంటే మనం రమేష్తో ఒకసారి మాట్లాడటానికి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. కానీ నేనేమంటున్నాను అంటే కనుక అతని సైడ్ నుంచి నువ్వు కండిషన్స్ పెడితే నీకు కూడా అతను కొన్ని కండిషన్స్ పెడతాడు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక అతను ఏదన్నా చెప్తే కనుక అది వినేటటువంటి ఓపిక నీకు ఉండాలి. నువ్వు ఏదన్నా చెప్తే కనుక అప్పుడు అతను వింటాడు అనేటటువంటి పరిస్థితి. ఎందుకంటే కనుక అతను వినడు, ఈ పెళ్ళి వద్దు అని అనుకుంటున్నాడు, కొడుకును కూడా చూడకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అనేటటువంటి కాదు. అతని మనసు కూడా ఎక్కడో గాయపడింది. అది ఎక్కడ గాయపడింది అనేటటువంటిది కనుక్కోవాలి. ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ సైడే మనకు వర్జన్ వస్తుంది, ఇంకో సైడ్ వర్జన్ రాలే. ఎందుకంటే 6 సంవత్సరాల కొడుకు ఎప్పుడు కూడా భార్యకి కానీ కొడుకు కానీ అన్యాయం చేయనటువంటి వ్యక్తి ఈరోజు 6 నెలలు బట్టి కొడుకును కూడా నీతో ఎలాగో గొడవ ఉంది, నీ మొహం చూడకూడదు అనుకుంటున్నాడు, అది వేరే విషయం. కొడుకును కూడా ఎందుకు చూడట్లేదు అంటే ఆ స్థాయిలో అతని మైండ్లో ఏం డిస్టర్బ్ అయింది, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ మీ ఇద్దరి మధ్యన జరిగింది, ఎటువంటి డిస్కషన్స్ జరిగినాయి, నీ నోరు ఎంత లేచింది, ఇవన్నీ కూడా చూడాలి మనం. అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ సార్. మేడం ఇది చాలా సెన్సిటివ్ కేసు. మనం చూసే ప్రతి కేసుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. 100 ఇళ్లలో ఒక మనం ఎగ్జాంపుల్గా ఎవరేజ్ తీసుకుంటే 100 ఇళ్లలోనూ కామన్గా జరిగే బేసిక్ హెరాస్మెంట్స్. వీటి గురించి టీవీ షోస్ దాకా ఎందుకు వచ్చారు అంటే వీళ్ళకి కావాల్సింది ఇమీడియట్ రిజల్ట్, హక్కుతో కూడిన రిజల్ట్. ఇక్కడ దాకా విక్టిమ్స్ ఫస్ట్ వచ్చేసారు అంటే వాళ్ళ వైపునే మనం మాట్లాడతామేమో, వాళ్ళ వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకుంటే కనుక ఒక టీమే ఉంది మా వెనకాలన్న ఒక ధైర్యం ఉంటుంది. ఇక్కడ నుంచి అతను కంట్రోల్లో ఉంటాడు, భయపడతాడు, ఏదైనా జరిగితే వీళ్ళు వస్తారు అన్న ఒక ధీమా ఉంటుంది, హామీ ఉంటుంది అని ఇక్కడ దాకా వీళ్ళు వచ్చారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేస్ ప్రొసీడింగ్స్ చూస్తే అతని రేంజ్లో అతని ఈగోలో ఉన్నాడు. అతనికి కావాల్సింది ఏంటి, అతని ఈగో సాటిస్ఫై అవ్వడం. ఇక్కడ పెద్దగా క్రూయాలిటీలు కానీ హెరాస్మెంట్స్ కానీ ఏమీ లేవు. ఈ మాత్రం ఫైనాన్షియల్ తగాదాలు ఏంటంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళ మీద, ఈ అమ్మాయి వాళ్ళ మీద చూస్తే వీళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా వీకే. ఇక్కడ ఆస్తి ఎక్కడ పెద్ద కోట్ల ఆస్తి గురించి కూడా మనం మాట్లాడడానికి లేదు. ఆస్తి ఒకవేళ వీళ్ళ హస్బెండ్ది అయ్యి ఉండి ఆయన చనిపోయినాక ఇది అమ్మాల్సిన పరిస్థితి వచ్చి మీరు వెళ్ళి సైన్ చేశారా అమ్మ? ఆస్తి అమ్మినప్పుడు అసలు అవసరమే లేకుండా పోయింది. ఆ ఆస్తి అన్నదమ్ములకి సంబంధించింది. వాళ్ళిద్దరూ పనిచేసుకొని అప్పు తీర్చుకోవాలి కాబట్టి బాధ్యతల ప్రకారం వాళ్ళు అప్పు తీర్చుకున్నారు. ఆడపిల్లకి ఎప్పుడైనా కానీ అలాంటి వచ్చినప్పుడు ఆడపిల్లకి ఒక ఆశ ఉంటుంది, ఓ చీరో ఓ నగో ఓ వ్యవహారం అని. అప్పుడు వాళ్ళ అమ్మకి ఇచ్చిన అమౌంట్లోంచి ఆవిడ ఒక 50,000 తీసి ఇచ్చింది. ఆ ఇచ్చిన అమౌంట్ తోటి వాళ్ళు ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేసుకున్నారు. ఆ ఇచ్చిన దాంతో సరిపెట్టేసుకొని ఆ రోజుకి ఏదో ఒక వస్తువు కొనేసి ఉంటే బాగుండేది. లేదా బాబు అల్లుడు ఇదిగో అమ్మాయికి ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను, మీరు చావండి అంటే ఆ 50,000 ఉండేవో ఊరేగవో మళ్ళీ వడ్డీలకి వెళ్ళేవాడు, తర్వాత సంగతి. అవి పోతాయి, పిల్లకి ఒక వస్తువు అన్నా కొనిచ్చాలి, అదేదో గౌరవంగా ఉంటుంది అని ఆవిడేదో ప్రయత్నాలు చేసింది. అడ్డంగా ఫెయిల్ అయిన ఒక డిజాస్టర్ ప్లాన్ అది. ఎందుకంటే అందులో నానమ్మలకి సంబంధించిన వారసత్వపు ఆస్తి వచ్చేసింది. అది ఒక మెమరీకి సంబంధించిన ఇన్సిడెంట్. చాలామంది అనుకుంటారండి, ఇందాక ఈ అమ్మాయి ఒక 10 to 15 minutes అదే పాయింట్ మీద అమ్మ కూతుర్లు ఆర్గ్యూ చేశారు. అది చాలా సెన్సిటివ్ పాయింట్. ఆ రోజున వాళ్ళు 1000 రూపాయలకు కొన్నారో 2000కు కొన్నారో ఆ వస్తువులు అనేవి వాళ్ళ వారసుడికి మనవడికి పెట్టుకున్న వస్తువులు. వాటిని ఆ పిల్లోడి పర్సనల్ నీడ్స్ నిమిత్తమే యూజ్ చేయాలి, లేదా మెమరీగా అలా ఉంచాలి తప్ప తెలిసి తెలియక కలిపేసుకునే వ్యవహారాల్లో చాలా పెద్ద బాధపడతాం. ఇంకా వీళ్ళు ఒకవేళ ఆ పిల్లోడికి పెట్టుంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అల్లుడు వాడేసుకొని ఉన్నా వీళ్ళు మాట్లాడరు భయంతో, వాళ్ళు చావు చేస్తారు, కూతురు బాగుంటే చాలరా బాబు అని. కానీ నానమ్మ తాతయ్యలు భర్త ఆడపడుచుల విషయానికి వచ్చేసరికి అదే ఎట్లా తను వాడుకుంటుంది. పిల్లోడి కోసం ఏదైనా చేయిస్తే ఊరుకుంటారు. అది కొంత సెన్సిటివ్కి సంబంధించిన విషయం. అది సెన్సిటివ్ పాయింట్ అని కూడా వీళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఆ పాయింట్ స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళ దృష్టిలో ఈ పాయింట్లో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. నేను అమ్మని, నా కొడుకు నేను కంటేనే కదా వచ్చాడు, వాడి వస్తువులు నేను వాడుకోకూడదా, పైగా అది నల్లపూసలు, భర్తకు సంబంధించిన రిప్రజెంటేషను, ఇన్ని వీళ్ళ ఆలోచన. సో ఇవి ఏదో బ్రాడ్గా ఆలోచించండి అంటే వాళ్ళు పెరిగిన వాతావరణాలు, వాళ్ళ సర్కిల్ ప్రకారం వాళ్ళ ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. వీళ్ళని తప్పు రాంగ్ అని మనం డిసైడ్ చేయడానికి ఎక్కడ కనిపించట్లేదు. తెలుసుకుంటే బెటరు అని నా ఉద్దేశం అంతే. ఇక జాబ్ విషయానికి వస్తే ఈ అమ్మాయి జాబు ఆల్రెడీ చేస్తున్నది, ఇంట్లోనే ఖర్చు పెడుతుంది, వాటితో ₹1 ఏదన్నా తందాచుకుంటుందేమో తప్ప 5 months నుంచి అతను లేడు. అంటే ఇల్లు పోషించడం కానీ పిల్లోడి మెయింటెనెన్స్ కానీ అన్నీ తను చూసుకొని తనకి తాను నిలబడిగే అంత కెపాసిటీలో ఉంది.
దీన్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్లో రమేష్ లేడు. ఎందుకంటే ఆల్రెడీ మేల్ ఈగోతో ఉన్న వ్యక్తి. అతను క్రూయల్ కాదు, లేకపోతే హింసిస్తాడో, అక్రమ సంబంధాలు ఇవన్నీ కాదు. ఈ అమ్మాయిని హర్ట్ చేయాలి, ఈ అమ్మాయి డామినేషన్ని తగ్గించాలి. అది అతనికి మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ. అది తగ్గల. ఎప్పుడైతే తను ఒక రూపాయి చూడడం స్టార్ట్ అయ్యిందో వాయిస్ రేజ్ అయింది, హక్కులు మాట్లాడడం తెలిసింది. 8 ఏళ్ళు అమ్మాయి వాళ్ళకి చాకరీ చేస్తూ ఇవన్నీ ఆవిడ లైఫ్ని రాసింది ఇక్కడ రమేషో ఇంకొకళ్ళో కాదు, వాళ్ళ అమ్మా నాన్న. వాటిని రికగ్నైజ్ చేసే ఏజ్లో అమ్మాయి లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్కడెక్కడి నుంచో ఏడ్చుకుంటూ వస్తుంది తను. ఊపిరి ఆడల కాసేపు తనకి మనం బ్రేక్ తీసి మళ్ళీ తను కూల్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంత చిన్న పాయింట్స్ని, ఇంత చిన్న హెరాస్మెంట్లను కూడా తను రికగ్నైజ్ చేసుకొని భరించే స్టేజ్లో ఉండలా. ఎందుకు అంటే చిన్న వయసులో పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసింది మీ అమ్మా నాన్న. ఎందుకు అంటే మీ పరిస్థితుల వల్ల. దీన్ని మీరు యాక్సెప్ట్ చేసేయాలి. ఈరోజు మీరు సొసైటీలోకి వచ్చారుగా. మీరు ఆ రోజు చేసిన పని ఈ రోజున 10 ఏళ్ల కాపురం నిలబెట్టింది. ఏ పని? మీ అత్తకి సేవ చేయడం, మీ ఇంట్లో సర్వీస్ చేసుకుంటూ వెళ్ళడం. ఆ 8 ఏళ్లలో నీకు పెద్ద క్రూయాలిటీ ఏమీ లేదు. ఉన్నంతలో ఏదో నడిపించుకుంటూ వచ్చావు. నీకు మేజర్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అంటే నువ్వు బయటకు వచ్చినాక. ఎందుకు వచ్చింది అంటే నువ్వు స్వేచ్ఛగా ఉండగలిగావు. అత్తమావలకి చాకరీ తగ్గింది, నీ పిల్లోడికి నీ భర్తకే చేసుకుంటున్నావు. నీ భర్త 20 రోజులు వెళ్తే నువ్వు ఏమనుకుంటే అదే, ఇంట్లో వండుకుంటే వండుకుంటావు, లేకపోతే లేదు. చక్కగా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నావు, పిల్లోడిని చూసుకుంటున్నావు. ఇది అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంత హ్యాపీనెస్ యాక్సెప్ట్ చేసే స్టేజ్లో నాలెడ్జ్ అతనికి లేదు. నువ్వు సంతోషంగా ఉంటే మీ ఆయనకి నచ్చదు. నువ్వు బాంచందరా అంటూనే ఉండాలి ఎంతసేపు. అలా ఉండగలిగితే ఈ రోజుకి నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. నువ్వు భర్త కావాలి అనుకుంటే ఈ 8 ఏళ్ళు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. నీ అత్త మామలు మీ హస్బెండ్కి కౌన్సిలింగ్ ఇవ్వరమ్మా, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంతే, అతను అంతే. అతను నీ ఇంటికి ఒక మహారాజు అనుకుని నువ్వు ఫీల్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళని బతులు ఆడుకోవాలా. వాళ్ళు చెప్పిన కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నువ్వు నిలబెట్టుకుంటే నీకు కాపురం నిలబడుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించి కౌన్సిలింగ్లు ఇప్పించి ఇలా రండి అంటే ఖచ్చితంగా అలా ఆయన వస్తాడు. ఇప్పుడు రమ్య గారో సారో మేడమో ఈ ఫోన్ మాట్లాడితే భయపడి కూర్చుంటాడు కౌన్సిలింగ్కి. కానీ అతని మేలిగో సాటిస్ఫై అవ్వదు. అప్పటికి నీ డామినేషనే. మీకు లాజిక్ అర్థమవుతుందా? ఆ డామినేషన్ని అతను అసలు యాక్సెప్ట్ చెయ్యడు. జైలు కన్నా వెళ్తాడు, కోర్టుల కన్నా వెళ్తాడు, కాపురం అన్నా నాశనం అవుతుంది. సెన్సిటివ్ పాయింట్స్లో మేము సీరియస్గా తీసుకోలేమమ్మా. సీరియస్ పాయింట్లకి రమ్య గారు సీరియస్గా ఫోన్ చేసేస్తారు, తోలు తీసేస్తారు, లేకపోతే కేసులు వేస్తారు. నీకు లీగల్గా సపోర్ట్ ఉంటామో, లేకపోతే మేమే అక్కడికి వస్తామో, ఇన్ని చేస్తాం. నీ కేసు అలాంటిది కాదు, బంగారం లాంటి కాపురం. నీ స్వేచ్ఛని యాక్సెప్ట్ చేసే నాలెడ్జ్ మీ ఆయన దగ్గర లేదు. నీలాంటి మంచి భార్యలు దొరక బయట చాలామంది ఏడుస్తున్నారు. కానీ నీకు భర్తని ఎలా చూసుకోవాలి, భర్త దగ్గర ఎట్లా ఉండాలనేది తెలియాల. ఇప్పుడు తెలుసుకోండి. మీ అమ్మకి చెప్పడానికి తెలియదు. కూతురు కాపురం నాశనం అయితే ఎవరికి లాస్ అమ్మా? మీ అమ్మకే లాస్ కదా. నీ కాపురం పోవాలని ఆవిడ అనుకోవట్లా. ఇంత దూరం పరిగెత్తుకొని ఎందుకు వచ్చింది అంటే గబగబా మేము పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామేమో అని. ముదురు కేసు అయితే మేము కౌన్సిలింగ్ ఇస్తాం, మాట వినని వ్యక్తి అయితే కౌన్సిలింగ్ ఇస్తాం. ఇప్పుడు కనుక మేము ఫోన్ చేయడమో, పోలీస్ స్టేషన్కో ఇప్పుడు నేను మాట్లాడడమో అనేది జరిగితే ఖచ్చితంగా ఈ కాపురం నాశనం అయిపోద్ది. అది నీకు అవసరమా? నువ్వు మాట్లాడమంటే మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కాబట్టి మాట్లాడతాం. వెంటనే అతను ఏమంటాడు? అతని ఈగో ఏదైతే ఉందో అది రెచ్చిపోద్ది. అంటే తన కాళ్ళ దగ్గరికి నన్ను పిలిపిస్తుంది. తనకున్న బ్యాక్గ్రౌండ్ని చూపించి మమ్మల్ని ఇంకా తొక్కేయాలని చూస్తుంది. నాకు అవసరం లేదండి అమ్మాయి, నేను కోర్టులోనే చూసుకుంటానంటే నీకు వచ్చే ఇంకొక ఛాన్స్ రాదు. ఇది 100% విడిపోయే కాపురం కాదు. అలా విడిపోయే పరిస్థితి వస్తే నువ్వు ఈ 1 yearలో చేసిన పని వల్ల, జాబ్ వల్ల, నిన్ను నువ్వు పోషించుకోవడం వల్ల. అర్థమవుతుందా? నువ్వు మీ ఆయన మీద డిపెండ్ అయిపోతున్నట్టు షో ఆఫ్ ఉండాలి. లౌక్యం తెలియాలి కాపురానికి. నువ్వు 100% మంచి పిల్లవి. నీకు ఆ లౌక్యం తెలియక ఈరోజు కాపురం రోడ్డు మీదకి వచ్చింది. 6 నెలలు ఎందుకు వెళ్ళిపోతాడమ్మా? నువ్వు నేను ఉండగలను అని ప్రూవ్ చేసేసావు. అలా ఉండాలనే చెప్తాను. అరే తప్పే లేదు ఇక్కడ. నువ్వు గొడవ పడలా, కానీ మీ ఆయన లేకుండా 6 నెలలు నువ్వు ఇండివిడువల్గా ఉంటున్నావు. మీ అమ్మ తోడు ఉంటుంది, ఎవరు ఓ పిల్లోడిని పోషిస్తున్నావు. మగాడు తోడు లేకుండా నువ్వు ఉండగలిగావంటే ఆ మగాడికి వాల్యూనే లేదు కదా. అలానే నువ్వు ఉండొద్దు అన్నట్లు అట్లా ఉండాలి. ఎందుకంటే భర్తకి ఏదైనా అవసరం వచ్చి ఏ జాబు చేయలేకపోతే మీరు పోషించేలా ఉండాలి. మనల్ని పోషిస్తున్నప్పుడు మనం పోషించాలిగా భర్తని. జాబ్ లేదని ఇన్సల్టే చేయకూడదు. ఎందుకంటే నీ కాపురం అంతా బాగుంది, ఒక్క ఫైనాన్షియల్ తగాదాలు తప్ప. ఒకటి అతనికి జాబ్ లేకపోవడం, ఇన్కమ్ ప్రాపర్గా లేకపోవడం, ఇంకొకటి నిన్ను నువ్వు పోషించుకోగలగడం. నువ్వు హక్కులు మాట్లాడుతున్నావు, చాలా చిన్న హక్కులు నువ్వు మాట్లాడుతున్నాయి. అవి చాలా పెద్దగా ఉంది ఇక్కడ. మీరు హక్కులు మాట్లాడొద్దు. 8 ఏళ్ళు మీ హస్బెండ్ని ఎలా చూసుకున్నారో అలాగే అతను నిన్ను అనుమానించడం అనేది నోటి దురదమ్మ. ఒక అమ్మాయిని కంట్రోల్ చేయాలి, ఇన్సల్ట్ చేయాలి, ఫిజికల్గా అటాక్ చేయలేకపోతున్నాడు, మానసికంగా హింసించడానికి. ఎందుకంటే
కొట్టేసేవాడు. అదే కోపంలో ఇప్పుడు నువ్వు ఒక మాట అనేస్తున్నావు, మాట్లాడుతున్నావు హక్కుగా. ఏంటండి నన్ను ఎట్లా అంటారండి మీరు అనే రేంజ్లో నువ్వు రివర్స్ అవుతున్నావు. ఇదంతా 1 year నుంచే, అంతకుముందు లేదు. ఏమండి వచ్చారా అమ్మయ్య అని సేవలు చేస్తున్నావు, వేడి నీళ్ళు పెడుతున్నావు అన్నీ నడిచిపోతున్నాయి. ఇప్పుడు నీకు నీ వాల్యూ ఏంటో, నీ రెస్పెక్ట్ ఏంటో తెలిసింది. నీకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తే మీ ఆయనకి సేవ చేస్తావు, మీ ఆయన నువ్వు బాగా సేవలు చేస్తే నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ 2 మిస్ అయిపోతున్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటి? ఇప్పుడు ఏదన్నా నేను చేశాను అనుకో, దేనికోసం కాకపడుతున్నావు అలా. కాకాలాగా ఉండకూడదు, రెస్పెక్ట్ లాగా ఉండాలి అంటున్నా. అర్థమవుతుందా? నీకు తెలియక అన్నాడు, మీ ఆయనే కదా అన్నాడు. నీకు ఇప్పుడు నీకు నీ కొడుక్కి మీ ఆయనే దేవుడు. మీ ఆయన తర్వాతే ఎవరైనా, మీ అమ్మ ఇంకొకళ్ళు కాదు. నువ్వు కాపురం వదిలేస్తే బాగా ఏడ్చేది మీ అమ్మ. అర్థమవుతుందా? మీ అమ్మకి ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా ఏదో కాస్త కోడళ్ళు ఆ కొడుకుల దగ్గర ఉంది. నీ కష్టమే ఆవిడకి ఇప్పుడు కష్టం. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే అక్కడ ఆవిడ ఏడుస్తుంది. అది లేకుండా ఉండాలి అంటే నువ్వు మీ ఆయనతో సర్దుకోవాలి. ఏం పర్లేదమ్మా, మా హస్బెండ్ తరపుల దగ్గరికి వెళ్ళాలా, మాట్లాడాలా, కాళ్ళు పట్టుకోవాలా, ఓసారి సేవ చేసుకుని మళ్ళీ వచ్చేయాలి. కాపురం నిలబెట్టుకో. ఇది నీ చేతిలోనే ఉంది. మేము ఇక్కడికి పిలిస్తే, ఇప్పుడు మీరు పిలవమంటే మేము కాల్ చేసి పిలుస్తాం, మాట్లాడతాం, ఫోన్లో స్పాయిల్ అయిపోద్ది. ఇది నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేను. ఇంకా నేను బ్యాడ్ చేశాడన్న ఫీలింగ్ వచ్చేస్తారమ్మా. ఎందుకంటే టీవీ షో దాకా వెళ్ళి మా పరువు తీస్తారా మీరు? ఎందుకంటే తెలియదు, నాలెడ్జ్ లేదు. మీకున్న సర్కిల్కి నాకు అర్థమైన దాని ప్రకారం పెద్దగా నాలెడ్జ్ లేదు. అక్కడికి వెళ్తే కాపురాలు నిలబడతాయో, లీగల్ సపోర్టో, సైకలాజికల్ సపోర్టో వస్తుంది, ఇమీడియట్గా ఒక రిజల్ట్ ఉంటుంది అనేది నాలెడ్జ్ లేదు. అన్ని కేసులకి ఫోనులు చేసేయడమో, కేసులు వేయడమో కాదు. ఇది పోలీస్ స్టేషన్ దగ్గరకో, లాయర్ దగ్గరకో, టీవీ షోకో వెళ్ళే కేసు కాదు. నీకు 100% నీ తప్పు ఏంటి, అతని తప్పు ఏంటో నీకు తెలిస్తే చాలు. అది ఇప్పుడు సారు, నేను, మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈగో ఒక్కటే, మీ ఆయన ఈగో సాటిస్ఫై చేస్తే 100% నీ కాపురం నిలబడుతుంది. మీ ఆయనకి ఎవడ కౌన్సిలింగ్ అవసరం లేదు, ఎవడ రెస్పెక్ట్ అవసరం లేదు, ఎవరి ఇది అవసరం. నువ్వు ఒక్కదానివి బాంచని అనుకుంటూ ఉంటూ షో ఆఫ్ ఇస్తే దాన్నే లౌక్యంగా కాపురం చేయడం అంటారు. నీ పిల్లోడికి తండ్రి కావాలి, నీకు భర్త కావాలి, మీ అమ్మ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక్కటే టార్గెట్ నాన్న. ఎందుకంటే మీ మంచే మేము ఇక్కడ ఆలోచిస్తాం కదా. ఫోన్ చేయడం 100% కరెక్ట్ కాదు మేడం. రేణుక గారు చక్కగా చెప్పారు. ఇక్కడ మన డాక్టర్ గారు కానివ్వండి, అడ్వకేట్ గారు కానివ్వండి, మీ ప్రాబ్లమ్స్ అంతా ఫస్ట్ నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ ఏం చేయాలని వాళ్ళు చెప్పారు, సేమ్ అలాగే చేస్తే కనుక మీ కాపురం అనేది బాగుంటుంది, బాబుతో హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైంది కదా మీకైతే క్లియర్గా? ఏమా మీకైతే క్లియర్గా అర్థమైందిగా? అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి, వాళ్ళే రావాలో ఇంకొకటో ఆయన కండిషన్లు పెట్టే స్టేజ్లో లేవు. అమ్మాయికి కొంచెం కాపురం చేయడం ఎట్లా అని నేర్పించండి. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి 1కి 4 సార్లు బతులాడండి. అమ్మ మీ అల్లుడు అంత క్రూయల్ కాదు, కోపంలో కొడుతున్నాడు, అనవసరంగా అరుస్తున్నాడు తప్ప అనుమానిస్తున్నాడు. వదిలేసే కాపురం కాదు, బయట సమాజం అలా లేదు. ఖచ్చితంగా ఇది నిలబడాల్సిన కాపురం. అంత మీరు ఫెయిల్ అయిపోయి పెద్ద మనుషుల పంచాయతీలు కూడా ఫెయిల్ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్ తర్వాతే టీవీ షో. గుర్తుపెట్టుకోండి, మీ ఎపిసోడ్ కొంచెం లేట్గానే టెలికాస్ట్ అవుతుంది. ఈలోపు కాపురం నిలబెట్టుకోండి. మీ ఏమీ బయటకి డిస్ప్లే అవ్వవు. కాబట్టి చాలా మందికి మీరు ఒక రిప్రజెంటేటివ్గా, అంటే కొన్ని వేల మంది లేడీస్కి నువ్వు రిప్రజెంటేటివ్ అమ్మ. ఈ ప్రాబ్లంతో తెలిసి తెలియక కాపురాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. భర్త తర్వాతే ఎవడైనా. అది గుర్తు పెట్టుకుని కాపురం. మా అమ్మాయికి నేను చెప్పవలసిన మాటలు కూడా ఇవే చెప్తానండి, మీరు చెప్పినట్టే చెప్తానండి. అయితే నీకు తెలియదమ్మా, పడిదాన్ని నేను, బాధపడిదాన్ని నేను, ఇలాగే ఎడుతుంది. మీరు చెప్పడం వేరు, మేము చెప్పడం వేరుగా. మేము ఎంతమందిని చూస్తుంటాం. మీరు కూడా బాగా చెప్పారు కదా. సరేనా? జాగ్రత్త. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచిది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు మన దగ్గర వచ్చినటువంటి కేసులు వేరు, ఇప్పుడున్నది చాలా సింపుల్ గా అనిపిస్తుంది నాకైతే. కాకపోతే చిన్న గొడవల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. సో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, సంసారం ఎలా బాగు చేసుకోవాలనేది నిజంగా డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.